దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? మరికొన్ని విలువైన మాటలు విందాం. కంగారు పడకుండా త్వరగానే ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మొదటి వర్తమానంలో సంఘం యొక్క బాధ్యత మీ కుమారుని ద్వారా మీరు మాట్లాడారు. కేవలం వచ్చి వెళ్ళిపోయేవారు కాదు, కానీ మా జీవితాల్లో మీరు ఇచ్చిన వరములు, బాధ్యతలు, మా బ్రతుకులకు అర్థాలని తండ్రి మీ కుమారుని ద్వారా సెలవిచ్చారు. గుర్తెరిగిన వారు ధన్యులు తండ్రి, గుర్తెరగక తండ్రి నిస్సారముగా జీవిస్తున్నవారు తండ్రి ప్రమాదానికి కారకులు. మరలా మరొక్కసారి మీ పిల్లలతో మాట్లాడండి. జీవితానికి అర్థము, సంతోషము, తృప్తి ఈ భూమి మీద ప్రయాసపడుతున్న దేనిలోనూ లేదని గతించిన రాత్రి తండ్రి మీరు మాట్లాడారు. మరలా తిరిగి అందులుగా పరిగెడుతున్న తండ్రి ఈ గుడ్డు ప్రపంచానికి కళ్ళు తెరవబడి మీ వాక్యపు కొలమానాన్ని తండ్రి ఈ వేదిక మీద నుండి తండ్రి మీరు వినిపించండి. జీవితంలో తండ్రి ఎతుకులాటలో ఏది మేము మర్చిపోతున్నామో మరొక్కసారి స్థిరపరచండి, నేర్పించండి, అర్థాన్ని మాకు చూపించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు వింటున్న వారందరితో మీరు మాట్లాడండి. ఈ సభలు, ఈ సమయము, ఈ కష్టము, కష్టార్జితము తండ్రి వ్యర్థమైపోకుండా కొందరిలో అయిన తండ్రి మార్పును తీసుకొస్తారని కోరుతున్నాం తండ్రి. అనుకూలమైన పరిస్థితులు, హృదయాలు మీరు దయచేస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. చూద్దాం, కొన్ని బలమైన సంగతులు మనం విందాం. జీవితానికి సరి అయిన అర్థాన్ని ఎతుకుదాం. తెలిసి తెలియని దోబూచులాట మానేద్దాం. గతించిన రాత్రి కుటుంబానికి అవసరమైన కొన్ని బలమైన నిర్ణయాలు తల్లిదండ్రులుగా ఎలా తీసుకోవాలో ఆలోచించాం. తండ్రి ఒకలా, తల్లి ఒకలా సరి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం మొదలు పెడితే ఆ కుటుంబం మొక్క చెక్కలైపోద్దని ఆలోచించాం. ఇక ఈరోజు నిర్వాహకులు కోరినట్టుగా ప్రతి ఊర్లో జరుగుతున్నట్టుగా కాస్తంత యవనస్తులను గద్దించమని చెప్పారు. అందుకే అందరికీ యవనస్తులకు మాత్రమే కాకుండా జీవిత సత్యాన్ని ఎరగవలసిన ప్రతి ఒక్క వయస్సుకులకి అవసరం గనక మన ముందటి తరాలలో జీవితానికి అర్థాన్ని ఎతికిన ఒక మహానుభావుని యొక్క చరిత్రను కదుపుతాం. ఎవరైనా చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనం నుండి, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసి. ద కింగ్ సాల్మన్. సొలొమోను గురించి మనం ఆలోచించబోతున్నాం. సొలొమోను యొక్క స్టేట్మెంట్లోకి మనం వెళ్ళబోతున్నాం. బాగా వినాలి. ఈ మానవ ప్రపంచంలో ఐన్స్టీన్ కన్నా మెరుగైన జ్ఞాని ఉన్నాడు అంటే ముందస్తుగా రాజు అయిన సొలొమోను. సైంటిస్టులు లెక్కలేశారు. ఐన్స్టీన్ కన్నా కాస్తంత మెరుగైన వ్యక్తిగానే జీవించాడట. ఎవరు?
సొలొమోను గారు. జరిగిన విషయాన్ని గమనిద్దాం. ఒక సామాన్య మనుష్యుడు ఇంత ఎత్తుకు ఎలా ఎదగగలిగాడంటే, మనుష్యుడే కానీ వాళ్ళ నాయన దేవునితో నడిచిన మనుష్యుడు. ఎవరు వాళ్ళ నాన్న? దావీదు. దావీదు తదనంతరం సింహాసనం మీదకి ఎక్కబోయే ఒక కామన్ మ్యాన్, రాజు అవబోతున్న సొలొమోను. కామన్ మ్యాన్ కింగ్ ఎలా అయ్యాడంటే, వెనకాల దావీదు ప్రార్థన ఉంది, ఆ ప్రార్థన కొనసాగింపు సొలొమోనుతుంది. వారిరువురి జవాబుకి నిలువెత్తు సాక్ష్యంగా దేవుడిచ్చిన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఇప్పుడు మాట్లాడుతుంది. ఏమనంటే, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకి దయచేసును. ఏం చేశాడట? అసలు ఆయన జ్ఞానాన్ని వింటున్నప్పుడు ఎవరైనా సరే ఫిదా అయిపోతారట. నిజమండి. ఈరోజు డిస్కవరీ ఛానల్స్, హిస్టరీ ఛానల్స్, ఈరోజు అనేకమైన జాగ్రఫికల్ ఛానల్స్ పుట్టుకొచ్చాయి. మీరు డిస్కవరీ ఛానల్ చూడండి. ఆ డిస్కవరీ ఛానల్ చూస్తున్నప్పుడు డిస్కవరీ అంటేనే పరిశోధన, పరిశీలన చేయడం. ఒక ఎపిసోడ్లో మొక్కలను గురించి చూపిస్తారు, ఒక ఎపిసోడ్లో జంతువులను గురించి చూపిస్తారు, మరొక అధ్యాయంలో మనుషుల యొక్క తీరుతలను గురించి చూపిస్తారు, మరొక అధ్యాయంలో ఒక పక్షి ఎలా పుడుతుంది, ఎలా ఎగురుతుంది చూపిస్తారు. ఇలా చూపించక మునిపే, కెమెరాలు లేక మునిపే, ఇలాంటి సిస్టమ్ లేక మునిపే వీటన్నిటినీ చూసేసి రాసేసాడట. ఎవరైనా? సొలొమోను గారు. ఏమని రాశాడు ఆయన? చెబుతున్నాడు చూడండి, 32వ వచనం నుండి. అతడు చెప్పిన సామెతలు లెక్కే 3000, ఆయన రాసిన కీర్తనలు 1000కు పైన. ఇంకా చెబుతున్నాడు, మరియు లెబనోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలలో నుండి మొలుసు ఇస్సోపు మొక్కనే గాని, చెట్లన్నిటిని గూర్చి అతడు రాసెను. మొక్క యొక్క తీరుతెన్ను గూర్చి రాస్తాడట. ఆయనకి ఎంత జ్ఞానం అంటే, ఆకును బట్టి అది ఏ మొక్కో కూడా చెప్పేస్తాడట. ఒక మొక్క యొక్క సగటు జీవితకాలం ఎంతో చెబుతాడట, తన జీవన శైలి ఏంటో చెప్తాడట. గుర్తుపెట్టుకోండి, మొక్కలకు ప్రాణం ఉందన్నాడు ఒక ఆయన, జగదీష్ చంద్రబోస్. నోరు రావట్లేదు ఎవరికి, వానాకాలం చదువులు. జగదీష్ చంద్రబోస్ ఏమన్నాడంటే, మనుషులకే కాదు ప్రాణం ఉంటా, మొక్కలకి కూడా ప్రాణం ఉంది, కూర మొక్కలకు కూడా ప్రాణం ఉంది. జగదీష్ చెప్పక మునిపే ఈ సొలొమోను అంటున్న మాట, మొక్కల యొక్క మనుగడ ఏంటో నన్ను అడగండి చెప్తానంట. సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అడగండి. బోటనీ, జువాలజీ బాగా వినాలి. చిన్న చిన్న మొక్కల మొదలుకొని పెద్ద పెద్ద వృక్ష శాస్త్రాల వరకు ఆయన చెప్పగలరట. ఈరోజు రాజనీ చదివి పాస్ అవ్వంటారంటేనే పాస్ అవ్వట్లేదు. ఆ రోజు శాస్త్రం అనేది సరైనది లేనప్పుడే మొక్కలను గుచ్చి మాట్లాడాడట, వృక్షాలను గుచ్చి మాట్లాడాడట. ఆ మాత్రమే కాదు, ఆయన పక్షులను, మృగాలను గూర్చి కూడా మాట్లాడాడు. ఈరోజు డిస్కవరీ ఛానల్లో చూపించేది ఏంటి చెప్పనా? ఒక గాడిదని తీసుకుంటారు, ఆ గాడిది ఎలా ఎగురుతుందో చెప్తారు, దానికి ఎన్నిసార్లు ఉన్నాయో చెప్తారు, అది ఎలా పేడేస్తుందో చెప్తారు, అది ఎలా మేస్తుందో చెప్తారు, అది డే టైం ఎంత రెస్ట్ తీసుకుంటుంది, నైట్ టైం ఎంత రెస్ట్ తీసుకుంటుంది అన్నీ చెప్తారు. నేను అడుగుతున్నాను, ఈరోజు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇలాంటి ఛానల్స్ నడిపిస్తున్నారు ఈరోజు. కానీ ఒక మాట చెప్పనా, కోట్ల రూపాయలు పెట్టుబడి లేక మునిపి ఒక జంతువు యొక్క సైలెంట్ చెప్పేస్తారట. ఎవరు? సొలొమోను. ప్రతిదీ ఆయన మొక్కల గురించి చెబుతాడు, చెట్లు గురించి చెబుతాడు, మృగాల గురించి చెబుతాడు, పక్షుల గురించి చెప్తాడు, జలచరాలు, పాకు జంతువులు గూర్చి అన్నిటిని గూర్చి మాట్లాడతాడట. ఒకటి రెండు కాదు, ప్రతి విషయాన్ని మాట్లాడతాడట. ఆయనకి పాకుతున్నవే కాదు, సముద్రంలో ఈదుతున్న వాటిని గూర్చి కూడా చెప్తాడట.
ఆయనకి తెలియనిదంటూ ఏది లేదు. మీరు ఎవరినైనా సైంటిస్ట్ని అడగండి, సైంటిస్ట్ అంటే ఏదో ఒక అధ్యాయానికే సైంటిస్ట్ ఉంటాడు. కానీ సొలొమోనుకి తెలియని సైన్స్ అనేది ఏమీ లేదట. మీరు ఏ సైన్స్ అంటే నేను ప్రకృతి సైంటిస్ట్ని అంటారు కొంతమంది. మీరేం సైన్స్ అంటే నేను జంతువులకు సంబంధించిన వాడిని అంటారు. మీరు దేనికి సంబంధించిన వారంటే నేను మనుషులకు సంబంధించిన వాడిని అంటారు. కానీ సొలొమోను ఆయన ఆల్రౌండ్ సైంటిస్ట్ అంటే ఎవరు? ఆయనకు అన్నీ తెలుసు. ఇన్ని తెలిసిన వాడికి ఒక రోజు ప్రశ్న వచ్చిందట, మనిషి జీవితానికి అర్థం ఏముంది? సూర్యుని కింద మొక్కలను చూశాడు, సూర్యుని కింద జంతువులను చూశాడు, ఎగిరే పక్షులను చూశాడు, ఈదే చేపలను చూశాడు, పరిగెట్టే మనుషులను చూశాడు. ఈ మనుషులకి జీవితం అర్థం లేని ఒక వెలితిని చూశాడు ఆయన. ఈ మనుషులకు ఒక అర్థం కావాలనుకున్నాడు. ఆయన కూడా లైఫ్ మీనింగ్ కొరకు పరిగెట్టాడట. ఆ చూసిన తర్వాత ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరే వేస్ట్ బుక్. బుక్ టైటిల్ ఏంటండి? వ్యర్థము 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 సమస్తము. వ్యర్థము అర్థము, వేస్ట్ వేస్ట్ వేస్ట్. ఈ సూర్యుని కింద ఉన్నది ఏమీ లేదంతా కొలాప్స్, ఏమీ లేదట. సూర్యుని కింద జరుగుతున్నది సమస్తము వ్యర్థము. ఏం చూసావయ్యా సూర్యుని కింద అంటే ఈ మనుషులు పడుతున్న పాటంతా చూశాడట. అన్ని చూశాడంటే ఎన్ని చూసాడో ఒక అధ్యాయాన్ని కేటాయించాడు. చూద్దాం ఒకసారి, చూద్దాం. అందరూ బాగా వినండి. అత్యవసరమైన సంగతులు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి. నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను. ఆగుదాం ఒకసారి. ఇంత మహాజ్ఞాని సూర్యుని కింద జరుగుతున్న ప్రతి సంగతిని జ్ఞానించిన ఈ జ్ఞాని మనుషుల యొక్క తీరుతెన్నులను చూడాలనుకున్నాడు. మనుషులట రకరకాల కోణాలకు పరిగెడుతున్నారట. ఆ పరిగెడుతున్న కోణాలలో ఒక కోణం చూసి రాస్తున్నాడు. తన హృదయంతో చెప్పుకుంటున్నాడట. మనుషులు ఇష్టపడే ఒక విషయాన్ని చూశాడట. మనుషులకి ఎప్పుడు ఏం కావాలంటే నవ్వులాట కావాలట. ఏం కావాలి? నవ్వులాట. నవ్వుల మీద కొన్ని ఛానల్స్ బతికేస్తున్నాయంటే నమ్మగలరా? లేదు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఫన్నీ వీడియోస్ అని కొట్టండి, మిలియన్ వ్యూస్ ఉంటాయి. కేవలం నవ్వులాట్ల కొరకు ఈరోజు ప్రోగ్రామ్స్ హిట్ అవుతున్నాయి. లేవండి. మీరు ఇంటికి పోయిన వెంటనే ఆదివారం ఆరాధన తర్వాత మీ టీవీల్లో మీరు ఎలగబెట్టేది ఏంటో చెప్పనా? ఏదో ఉంది. సో చెప్పండి చెప్పండి. అడుగుతున్నాను. సొలొమోను మనము ఎన్ని ఆలోచించక మునిపే, ఈ మీడియా లేక మునిపే ఎర్రిబోగులు ప్రపంచానికి నవ్వడం అంటే ఏంటో తెలియదని చెప్పుకొచ్చేసాడు. మనుషులు అనుకుంటారట నవ్వులాట్లో ఏదో లైఫ్కి మీనింగ్ ఉందనుకుని ఎప్పుడు నవ్వాలి నవ్వాలి నవ్వాలనుకుంటారట. నేను అడుగుతున్నాను సొలొమోను పక్షాన ఆయన మాట్లాడుతున్న మాట ఈరోజు వేదిక మీద నిలబడి అడుగుతున్నాను. ఆయన అన్నాడట, నా హృదయముతో జాయ్ అంటే ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాడట. లైఫ్కి మీనింగ్, అసలు ఎంజాయ్ అనేది మనిషి కోరుకుంటున్నాడుగా. సంతోషం అంటే ఎలా ఉంటుందో సంతోషాన్ని శోధించాలనుకున్నాడట. మొక్కలను శోధించిన వాడు సంతోషాన్ని శోధిస్తున్నాడు. జంతువులు శోధించిన వాడు నవ్వును శోధిస్తున్నాడు. మొక్కల్ని, జంతువుల్ని, జలచరములను, మృగాల్ని శోధించిన వాడు మనిషి నవ్వులో ఏముందో చూడాలనుకున్నాడు. చాలామంది నవ్వడం కొరకే బతికేసినట్టు ఫీల్ అవుతున్నారు తెలుసా? సిటీ కలిసిరికి వెళ్ళండి, ఉదయాన్నే పార్కులో
నవ్వు ఆయుస్కి మంచిదని. ఆ రోజు ఈ బోసు బామ్మలు బోసు తాతయ్యలందరూ రెడీ అయ్యారట గ్రౌండ్కి ఎర్లీ మార్నింగ్. వెళ్ళి నవ్వుతున్నారట. నవ్వు రాదండి వాళ్ళకి నిజంగా. తెచ్చుకుని నవ్వుతారు. ఏమని చెప్పిన నవ్వుతారు 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 నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారయ్య అంటే నవ్వు జీవితానికి మంచిదన్నారట. కానీ విషయం ఏంటి చెప్పిన సొలొమోన్ అన్నాడు నవ్వు వేస్ట్ అన్నాడు. నవ్వుని నువ్వు ఒక వెర్రి బాగులదాను అన్నాడు. నేను ఒక మాట చెప్పిన, ప్రతిరోజు సంతోషం ఉంటే జరిగే ఒక విషయం చెప్పిన సొలొమోన్ అన్నమాట, ఆ సంతోషం కూడా బోరు కొట్టేస్తుంది అన్న. తెలుసా మీకు? నిజమా అంటే అడగండి. ఒక ఇండస్ట్రీ తగలడిందిగా, సినిమా ఇండస్ట్రీ. డబ్బు ఎక్కువైపోయి, బంగళాలు ఎక్కువైపోయి, జీవితంలో సుఖాలు ఎక్కువైపోయి, పిలిస్తే పలికేవారు దాసులు ఎక్కువైపోయి, జీవితంలో సంతోషం ఎక్కువైపోతే ఈరోజు వాళ్ళు చేసే పని ఏంటి చెప్పిన? కొందరు చేసే పని ఏంటి చెప్పిన? ఆ సంతోషం బోరు కొట్టేసిందని కొంపలు వదిలేసి ఊరు చివరకు పోయి బ్యాందీకాయలతో తిరుగుతున్నట్టు నమ్మగలరా? సంతోషం బోరు కొట్టిన ప్రపంచం ఇది తెలుసా? ప్రతిరోజు ఆనందం ఉన్న ఆనందం కూడా మనకు బోరు కొడుతుంది. ప్రతిరోజు నీ ఇంట్లో ఏ గొడవ గోళ లేకపోకుండా నువ్వు ఇంట్లో ఉన్నా నీ ఇల్లే నీకు బోరు కొడుతుంది తెలుసా? మన హృదయం ఎలాంటిదంటే ఎప్పుడు ఒకే దానిని కోరుకోదు. అందుకే దేవుడు జంటెత్తుల బండిని రెడీ చేశాడట. సుఖమున్న వెంటనే దుఃఖం ఉంటుందట, దుఃఖమున్న వెంటనే సుఖం ఉంటుందట. అది ఉంటేనే ఇది విలువ తెలుస్తుంది, ఇది ఉంటేనే దాని విలువ తెలుస్తుంది. ఏదో ఒకటే ఉండాలన్నావో మనిషిగా నువ్వు బతకలేవు. అందుకే సొలొమోన్ అన్నాడు నవ్వు ఎలా ఉంటుందో చూడాలనుకుని నవ్వాడట నవ్వి అన్నాడట. ఈ నవ్వుది ఒక ఎర్రి బోగలది అన్నాడట. మీరు కావాలంటే చూడండి, ఈ దిక్కుమాలిన టీవీ షోలు చూస్తున్న వాళ్ళందరినీ అడుగుతున్నాను, అది నిజముగా నవ్వా? అయినా మీరు చూసి నవ్వుతున్నారు, మీది కూడా ఒక నవ్వేనా అని అడుగుతున్నాను. మీరు దేనికి నవ్వుతున్నారు చెప్పనా? ఆ పోరంబోకుడిని మరలా అంటున్నాడు. ఆ పోరంబోకుడు పనికి మాలినోడు, గాలేత వాళ్ళందరూ పనికి మాలిన అందరూ ఒక ఏదికి ఏర్పాటు చేసుకుని ఆ ఏదికి మేనించి ఆడపిల్లల కొరకు డబల్ మీనింగ్ డైలాగులు కొడితే వాళ్ళు కొట్టే డైలాగులకి మీరు నవ్వుతున్నారు. ఇది నవ్వా? సంస్కారం లేని ఎకిలి చర్య చెప్పండి. ఎవడో ఇంకొకడు కొంపలోకి దూరాడట, ఈ టైంకి అలా ఆయన వచ్చాడట, అప్పుడే వచ్చేసామని అడిగితే ఆడు కొట్టే స్కిట్కి మీ నవ్వు. దీన్ని నవ్వంటారా? కొంపల నాశనం చేసే మాటలు నవ్వులంటారా? ఒక నలుగురు కలుస్తారా, నలుగురు కలిసి ఒక నిలబెట్టి లాగి గోమ్మే కొడితే ఆ గోమ్మే కొట్టిన స్కిట్కి ప్రేక్షకులందరూ నవ్వుతున్నారట. ఇది నవ్వా? ఒకరిని బాధ పెట్టి మిగిలిన నలుగురు నవ్వుకోడు నవ్వా? ఎవరు చెప్పాడు దీన్ని? దాన్ని నవ్వనరు, దాన్ని హాస్యమనరు, అది అపహాస్యం అంది బైబుల్. ఎవరు చెప్పాడు దాన్ని నవ్వని? ఒకరిని ఏడిపించి, ఒకరి మీద డబుల్ మీనింగ్ డైలాగులు వేసి, ఒకరిని తన్ని, ఒకరిని గుద్ది, ఒకరిని కొట్టి అలాంటి తెంగర స్కిట్లు అన్నీ వేస్తే మీరు నవ్వుతున్నారంటే మీ బుద్ధులు కూడా అవే. సొలొమోను చూశాడట, ఈ ప్రపంచానికి నవ్వు అంటే ఏంటో తెలియదు. ఒకరిని ఏడిపించి నవ్వడం అది నవ్వు కాదు, అది రాక్షసి తత్వం. ఒకటి బాధపడితే నవ్వడం అది నవ్వు కాదు, అది ఎకిలి చర్య, మానవత్వం కోల్పోవడం. సొలొమోను అన్నాడు అసలు నవ్వు అంటే ఎవ్వడికే తెలియదు. మీరు చూడండి, ఆ యూట్యూబ్లోకి ఫేస్బుక్లోకి మీరు ఎక్కడికి వెళ్ళి ఫన్నీ వీడియోస్ అని తీయండి. ఒక స్నానం చేస్తున్నవాడి దగ్గరికి వెళ్ళి ఇంకోడు వచ్చి తన్నుతాడు, అదొక ఫన్నీ వీడియో. ఎలుతున్న కుక్కని లాగి కొడతాడు, అదొక ఫన్నీ వీడియో. ఒకడు కుక్క పిల్లని తీసుకుని పైనుండి ఆ బురదలోకి పాడేస్తాడు, అదొక ఫన్నీ వీడియో. కుక్కలకు అద్దాలు ఎట్టేవాడు ఒకడు, అదొక ఫన్నీ వీడియో. ఏంటి ఫన్నీ వీడియో? అసలు ఫన్ అంటే ఈ వరల్డ్కి తెలుసా? ఈ ఫన్ లవర్స్కి తెలుసా? తెలియదు. అందుకే సొలొమోను అన్నాడు నవ్వుకే అన్నాడు, నీకు నవ్వడం రాదన్నాడు. నవ్వంటే ఏంటి చెప్పనా? ఎవ్వరూ బాధపడకుండా అందరూ నవ్వుకునేదాన్ని నవ్వు అంటారు.
అందరూ హ్యాపీగా నవ్వుకోవాలి, ఒకడు బాధపడి ముగ్గురు ఏడవడం కాదు. నలుగురిలో ఒకడు ఏడ్చి మిగిలిన వారు నవ్వుకోవడం అది నవ్వు కాదు, అది వెకిలి చర్య. నలుగురు నవ్వుకోవాలి. ఆ నవ్వు ఎప్పుడు అదే ఉండాలనుకున్నా ఆ నవ్వు కూడా నలుగురికి బోరు కొడుతుందట. అందుకే అన్నాడు, జీవితానికి అర్థం నవ్వులాట్లో ఉందనుకున్నాను, జీవితానికి అర్థం ఫన్నులో దొరుకుతుంది అనుకున్నాను. అందుకే నా హృదయాన్ని నవ్వుల చేత నింపేశాను. నవ్వుతో నేను అన్నాను చివరికి, నవ్వుతో నువ్వు వెర్రిదానివి, సంతోషము చేత కలిగినది ఏమీ లేదని నేను డిసైడ్ అయిపోయాను. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలనుకున్నాడట. ఫస్ట్ స్టేజ్ ఏం చూశాడు? నవ్వులాట ఎలా ఉంటుందో చూడాలన్న. ఈయన పని ఏంటంటే అసలు సూర్యుని కింద ఏం జరుగుతుందో చూస్తాడట, గోడలో ఉన్న మొక్కలను చూస్తాడట, ఎదిగే చెట్లను చూస్తాడట, పురుగులను చూస్తాడట, జంతువులను చూస్తాడట, చివరికి మానవ బతుకులు ఏం వెతుకుతున్నాయో చూడాలనుకున్నాడట. ఈరోజు చూడండి, కేవలం ఎందుకురా ఈదులంతా టైం పాస్ చేస్తుందంటే నవ్వులు నవ్వులు నవ్వులు. ఆ నవ్వుల కొరకు టైం పాస్ చేసి టైం అంతా వేస్ట్ చేసే అనేక మంది యవ్వనస్తులు లేరండి సెంటర్లో. మీకు ఒక విషయం చెప్పినా, నువ్వు ఇలాగే నవ్వు, ఒకరోజు నీకు మిగిలేది నవ్వే. నవ్వులాటే నీ లైఫ్ గుర్తెట్టుకో. ఎప్పుడు నవ్వులాటున్నా లైఫ్కి అర్థం దొరకదురా అబ్బాయి. జీవితంలో అది వన్ ఆఫ్ ది పార్టే తప్ప అది లైఫ్కి మీనింగ్ అనుకుంటే నేను చెప్తున్నాను, ఒకరోజు నీ లైఫే నవ్వులాట అవుతుంది. అది సొలొమోను చెప్పాడు, రే నవ్వులు వెనకాల తిరక్కండి, ఫన్ అని తిరక్కండి, జాయ్ అని తిరక్కండి, అందులో ఏమీ లేదు, నేను వెళ్ళొచ్చేసాను అన్నాడు. ఎవరు? సొలొమోను. మనకు టైం వేస్ట్ అవ్వకూడదని, మనం తింగర చర్యలు చేయకూడదని మనకన్నా ముందే తన భక్తుడు వెళ్ళొచ్చిన మాట దేవుడు రాయించన్నాడు. దాని వైపుకి వెళ్ళకండి, ఏమీ లేదు. ఫోన్లు పట్టుకుంటే దానికే టైం కేటాయిస్తున్నారండి. దేనికి చెప్పండి? ఈ పనికి మాలిన సోకి. నేను గుర్తుపెట్టుకుని, నీకు మిగిలేదు ఫోనే, ఇక లాస్ట్కి ఇక దానికి బ్యాలెన్స్ కూడా మిగలదు, గుర్తెట్టుకో. ఏమి సాధించలేవు. అది పట్టుకుని నువ్వు అలాగ తిరిగితే ఆ పనికి మాలిన సోలు చూసి నువ్వు చూడవలన ఆ పనికి మాలిన వాళ్ళు ఎదుగుతారు తప్ప నీకు ఎదుగు బొదుగు ఏమీ ఉండదు. అంటే ఈది నాటకాలు వేసుకునేవాళ్ళు, అలా ఇలా తిరిగేవాళ్ళు ఈరోజు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటే నువ్వు టైం కేటాయించి వాళ్ళకి నువ్వు ఇవ్వాలనా? లేకపోతే ఒక పనికిరాని వాడికి అకౌంట్స్ ఎలా పెరిగాయి? ఆడికి తెలీదు, నీకు తెలీదు. ఆడికి ఒక విషయం తెలుసు, నా ఎర్రిబోగులు నవ్వుకు చూసి ఎర్రిబోగులు ఉన్నారో చూస్తారు అని. మీరు చూసి వాళ్ళని పోషిస్తున్నారు, అలాగే పోషించండి, మీకు మాత్రం పోషణ ఒకరోజు దొరకదు. అందుకే సొలొమోను అన్నాడు, దాన్ని వెంబడిపోకండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మరి మమ్మల్ని ఏం చేయమంటామంటే సీరియస్గా చెప్తున్నాను, అలాంటి చెత్త చూడడం మానేయండి. లైఫ్కి మీనింగ్ ఎక్కడుందో ఎతకండి, జీవితం అదిరిపోద్ది. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాడట. నా మనస్సును ఇంకను జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశము క్రింద మనుషులు ఏమి చేతి మేలు అనుభవింతురో చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందునని మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతునని నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని. ఏమన్నాడట? నవ్వులు బలహీనత కలిగిన వారు కొందరైతే రెండో పేజీలో మరొకటి చూశాడట. ఏంటది? పేజ్ 2, మద్యం. ఏం చూసాడట? మద్యం. ద్రాక్షరసంలో కూడా జీవితానికి మీనింగ్ ఉందనుకుని బతికేసే బ్యాచ్ కూడా ఈ ప్రపంచంలో ఉన్నారట, తెలుసా? లేరండి? ఎక్కడికి వెళ్తున్నారా అని అడగండి. ఈరోజు మావాడు బర్త్డే, వెళ్తున్నామంటారు. దేనికి? న్యాయం చేయడానికి. ఎక్కడికి? కాయలు ఎత్తడానికి. ఆడికి పుట్టినరోజు మీరేంటంటే మరి జీవితం ఒక ప్రారంభం జరిగిందిగా, అందుకే మేము ఎక్కడికి వెళ్తున్నాం? ఆడికి సంతోషాన్ని ఇవ్వడానికి వెళ్తున్నాం అన్నారట. ఇంకొక బ్యాచ్ ఉన్నారట, నువ్వెక్కడికి వెళ్తున్నావంటే మా వాడు చచ్చిపోయాడు, అందుకే ఈడు పుట్టినా తాగెత్తాడట,
చచ్చిపోయినా తాగేస్తారట, మధ్యలో పెళ్ళైనా తాగేస్తారట, తుమ్మినా తాగేస్తారట, దగ్గునా తాగేస్తారట. ఏముందిరా అందులో అంటే వాళ్ళు అంటారట తాగుబోతులు, లైఫ్కి మీనింగ్ ఉందంటారంట. అందులో ఏముందట? జీవితానికి మీనింగ్ ఉందట. అనుకుని తాగేస్తారట. అందుకే చూడండి, బాధలు కలిగిన వాడు వెంటనే అనుకుంటాడట, నా బాధకి బోటలే కరెక్ట్ అనుకుంటాడట. వెంటనే వెళ్ళిపోతాడట, ఇచ్చే మరి ఆలస్యం చేయకంటాడట. ఆడు తాగేసేప్పుడు డిమ్ముని జ్ఞానోదయం అనింది అనుకుంటాడట. ఆడు వచ్చేటప్పుడు మాట్లాడుతుంటారట. ఏమని మాట్లాడతారు తెలుసా? దారంటే వస్తున్నప్పుడే సైడి అంట, దారి మనిషిలాగా అడ్లేగు అంటాడు. ప్రెసిడెంట్ గారు వచ్చినా ప్రెసిడెంట్ గారు కూడా అంటాడు, ఎవడే హెడ్ నీకు ఓటు అంటాడు. ప్రెసిడెంట్ గారిని ఈడే హెడ్. ఏసు వచ్చిన తర్వాత అంటాడు చూడండి, ఇలా మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే భార్య దగ్గరికి వచ్చి ఈడేయో మనసులో ఉంటాయండి. వచ్చిన తర్వాత భార్యని చితక్ కొట్టేసి ఆవిడ కాస్త బలంగా ఉంటే ఆవిడని కొట్టలేక ఆ పక్కన దళ్ళు గోళ్ళు వస్తువులు అవన్నీ పడగొట్టేసి అడ్లే ఇంక రాక ఇంకా నీకు నాకు తేలిపోద్ది ఈరోజు అంటాడు. మొత్తం తన్నేసిన తర్వాత అలా చేసి ఇలా చేసి ఉదయాన్నే లేచిపోతాడు. లేచిపోయి అంటాడు, ఇటు వస్తువులన్నీ ఎలా పడిపోయినాయి అంటాడు. దాన్నే మతిహీనత అన్నారు. పడిపోయిన తర్వాత అంటారు, రాత్రి మీరు తమరు గారు చేసిన ఏ రంగమే ఇది అని అన్ని వెంటనే నేనా అంటాడు. సంతూరు మమ్మీలాగా నేనా? ఎస్ మీరే. రాత్రి మీ మీదకి ఆత్మ వచ్చింది. ఏ ఆత్మ? దురాత్మ, మధ్యమాత్మ. అది వచ్చిన తర్వాత మీకు గుర్తున్నది ఏంటి చెప్పినా, మీకు హడావుడి చేయాలని గుర్తుంది. తాగినోడికి వచ్చేది ఏంటంట? మతిహీనత. ఏంటి? ఎవడైనా జ్ఞానం ఎతకాలనుకుంటాడండి, ఎవడైనా శాస్త్రం ఎతకాలనుకుంటాడండి. కానీ సొలొమోను అనుకున్నాడట, తాగిన తర్వాత మతిహీనత ఏదో ఉంటుందే, అది కూడా ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు. ఇదేం పెద్ద మనుషు మరి. ఎవరు? సొలొమోను. తాగేవాళ్ళు బిల్డప్ చూడండి, తాగింది ఎంత, అడావిడి అంత, తాగింది ఎంత, మాటలు ఎంతో మాట్లాడతారు. ఈ తాగుబోతులందరికీ సొలొమోను, ఒరే మీరు 25 90 తాగితేనే మీరు ఎంత బిల్డప్ ఇస్తున్నారే, టెన్నులు తాగి చెప్తున్నాను, అందులో ఏమీ లేదు, పోసేస్తే పోతుంది. నిజమే, అందులో ఏమీ లేదు. తాగిన వాళ్ళందరికీ చెప్తున్నారు, అందులో ఉన్నది మతిహీనత, బాధ్యత లేని తత్వం, బరువు బాధ్యతలు గాలి కుదిలేసే తత్వం తప్ప అందులో ఏమీ లేదు. తాగుబోతులు హీరోయిజం అనుకుంటాడు. తాగుబోతులకు సొలొమోను చెప్తున్నారు, రే మీరు హీరోలు కాదురా, బాధ్యత మలిసిన జీరోలు మీరు. ద్రాక్షరసము ఎక్కిరింతల పాలు ఏం చేస్తుందట? ద్రాక్షరసం ఎక్కిరింతల పాలు. ఈ పెద్ద మనిషి రాశాడు, ద్రాక్షరసం ఎక్కిరింతల పాలు. ఎస్, నువ్వు తాగడం వలన, తాగి తందనాలు ఆడడం వలన, ఈదులోకి వచ్చి ఏ రంగం చేయడం వలన ఊరు వాడ అడిగితే, కొత్త వారు ఎవరైనా వస్తే అడుగుతారు, ఎవడాడు అలా ఉన్నాడంటే అప్పుడు చెబుతారు, అదిగో పలానా వారు అలా ఆయన అని చెప్తారు. ఘనత కాదు ఇది, చెప్పండి, అవమానం. తాగేవాళ్ళు చూడండి అలా తిరుగుతారు, ఎలా తిరుగుతారు, అలా తిరుగుతారు. ఈ తాగుబోతులను తీసుకుని ఎక్కడికైనా వెళితే ఆడబిడ్డ గౌరవం ఉంటుందా? చాలాసార్లు చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. ఇలాగే తీసుకెళ్ళిందంటే బాగా రెడీ అయ్యో తల్లి పెళ్ళికి. ఆడు కూడా ముందు చెప్పాడు, రేపు రెడీ అయిపో అమ్మాయి పెళ్ళికి వెళ్దాం అన్నాడట. రెడీ అయిపోయారు ఇద్దరు. రెడీ అయిపోయిన తర్వాత సీరియస్కి వెళ్తున్నప్పుడు రెడీ అవుతుండగా జస్ట్ 5 minutes ఇప్పుడు వచ్చేస్తాను అన్నాడు. డింగును మాయమేడు. అక్కడి నుంచి వెళ్ళాడు, వెయిట్ చేస్తుంది, వచ్చాడు. వచ్చేటప్పుడు అర్థమైపోయింది, ఊక్కుంటూ వస్తున్నాడు. దిగిపోయింది అప్పటికే. నడు ఈసారి వెళ్దాం అన్నాడు. వెనక్కి వెళ్ళాలో ముందుకు తాగుబోతుడు ఇటు. వెనక్కి వెళ్దామంటే ఊరుకోదు, ముందుకెళ్తే ఏం అవమానాలు ఉన్నాయి ఈమెకి తెలియదు. పెళ్ళికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ తాగుబోతులతో వచ్చిన ఆ స్త్రీ ఈడి తాగి వీరంగం చేస్తుంటే నేను అడుగుతున్నాను, కంఫర్ట్గా పక్కన కూర్చోగలదా? చుట్టాలు ఇంతమంది పెళ్లి ప్రాంగణంలో చూస్తూ ఉండగా ఇది భోజనాల దగ్గర కుదురుండడు, ఫోటోల దగ్గర కుదురుండడు, ఎక్కడ కుదురుండడు, దారంటి పోతున్నాడు కుదురుండడు, చుట్టాలను గోగుతాడు, పెళ్లి కూతురుని తిడతాడు, పెళ్లి కొడుకుని పక్కెళ్ళంటాడు, పెళ్లి కొడుకుని కెమెరామన్ అంటాడు, సరిగది అంటాడు. ఏంటి ఆడేదో ఇన్ని రోజులు ఈడేదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు.
వీళ్ళందరూ చేసిన తర్వాత నీ పక్కన కనీసం ఆనందంగా ఫోటో దిగ్గలదా? నిన్ను కట్టుకున్నది, నేను అడుగుతున్నాను, నిన్ను కట్టుకున్నది నీ తాగుబోతు యాసాలకి ఒక పెళ్ళిలో సరిగ్గా ఫోటో దిగ్గలదా? భోజనాలు కుదిరింగా తినగలదా? నువ్వు కుదిరింగా తింటేగా గుప్పెడి మెతుకులు తినడానికి అక్కడ టేబుల్ మీద కూర్చుంటారు. వడ్డించి వాళ్ళకే మళ్ళీ ఎలా వడ్డించాలో చెప్తాడు వీడు. ఏంటి వాళ్ళకి తొక్కు వేసి వాళ్ళకి అంటాడు. ఇలా వచ్చి ఇలా వేసిన తర్వాత మాకు తొక్కు వేస్తావా, చుట్టాలకైతే మీ వాళ్ళకి ఎక్కువ వేస్తావా అంటాడు. మళ్ళీ కనీసం తినగలదా, ఉండగలదా? ఈ తాగుబోతు పనికి మానాల వలన వాళ్ళతో బయటికి వెళ్ళినా ఇంటికాడున్నా ఆ ఇంటి ఆడదానికి గౌరవం ఉంటుందా? లేదు. ఎక్కిరింతల పాలు, ఎక్కిరింతల పాలు, ఎక్కడికి పోయినా ఎక్కిరింతల పాలు. అంతా చేసి అంటారట, నేనే చేశాను ఇదంతా అని అంటాడట. నువ్వే చేసావు. తాగిన తర్వాత మర్చిపోయి మాట్లాడే మాట మతిహీనత, మతిహీనత. ఆ సంగతి కూడా ఎలా ఉంటుందో మనస్సులో యోచన చేసి దాన్ని చేశాడట. తాగడంలో ఏమీ లేదట. ఎవడో అన్నాడట, మగాడవైతే తాగరా. వీడికి డౌట్ వచ్చేసింది. వీడికి ఇప్పుడు నేను మగాడినా కాదా? ప్రశ్న, నువ్వు మగాడివైతే మగాడివే. నువ్వు మగాడివో కాదో మరలా తాగితే కానీ నీకు డౌట్ వస్తుందంటే నువ్వు తేడాగాడు. నీకు అర్థమవుతుందో లేదు. నువ్వు మగాడివైతే మగాడివే. పాడు చేయడానికి పలు రకాల డైలాగులు కొడతారు. దాని కొరకు ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు తాగావంటే నేను చెప్తున్నాను, నువ్వు మగాడవన్నది నీకే నమ్మకం లేదు. మగాడివైతే తాగు, సరైనడువైతే రా అంటే నేను చెప్తున్నాను, చేతగాని బాధ్యత లేని దద్దమ్మలే తాగి కుటుంబంలో ఉన్న బాధ్యతలు మర్చిపోతారు. వాళ్ళ మగాళ్ళ కాదు, వాళ్ళ ఆడంగిల కన్నా దారుణమైన వ్యక్తి. నువ్వు బాధ్యత కలిగిన పురుషుడివి ఒక ఇంటికి. నువ్వు ఇంటి ఒక ఇల్లాలకి భర్తవు, నువ్వు ఇద్దరు పిల్లలకి తండ్రివు, నువ్వు ఓ కుటుంబంలో బాధ్యత కలిగిన యజమానివి నువ్వు. అలాంటి వాడివి తాగేసి ఒంటి మీద చొక్కా సరిగా లేకుండా, నడక సరిగా లేకుండా, మాటలు సరిగ్గా లేకుండా నువ్వు తిరిగితే నిన్నెవడు నిన్ను మగాడన్నది. నీ మగతనం ఎప్పుడు చూపిస్తావు చెప్పనా? పండగ వస్తే మీ ఆవిడ అడక్క మునిపే కొత్త చీర కొనుక్కురా, కష్టపడేది మగతనం. నీ మగతనం ఏంటో చెప్పనా? నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కొడుకులు అడక్క మునిపే వాళ్ళకి కావలసినవన్నీ తెచ్చిపెట్టు, కష్టపడి రెక్కల ముక్కలు చేసి, అది మగతనం. పని పాట లేక కష్టపడడం చేతగాక తాగడం ఒకటే చేతనయ్యి తాగేసి నేను మగాడినంటే బైబిల్ అంటుంది ఎవడరా నేను మగాడన్నది. నువ్వు మగాడివి కాదు. నీ భార్య గుండెల్లో ఉన్న మాట చెప్పనా? నేను అనవసరంగా చేసుకున్నానని ఆమె ఫీల్ అవుతుందన్న మాట ఆమె గుండెల్లో ఉందని నీకు తెలుసా? ఆ మాట బయటకంటే చస్తావు, ఇంకో బాటిల్ ఎక్కువ తాగేస్తావు. ఆ మాట బయటకు అనదు, కానీ నేను కట్టుకున్నందుకు లైఫ్ రిస్క్లో పెట్టేసింది. తాగుతున్న వాళ్ళు ఆడదాని గుండెల్లో ఏముందో చూడండి. నీ కొడుకులు గుండెల్లో ఏమున్నాయి చూడు, వాళ్ళకి టైంకి ఏం పెట్టాలో చూడు. ఎందుకంటే తాగడం వలన మతిహీనత, నీ బాధ్యతలు నువ్వు మర్చిపోతావు. నీకు ఒక భార్య ఉందని మర్చిపోతావు, నీకు ఒక కొడుకు ఉందని మర్చిపోతావు, నీకు ఒక కుటుంబం ఉందని మర్చిపోతావు, నీకు ఒక బాధ్యత ఉందని మర్చిపోతావు. దీనివలన అనారోగ్యం కూడా వస్తుందని మర్చిపోతావు. సొలొమోను ఇవన్నీ చూశానడట. ఒరే అబ్బాయిలు ఎవరు తాకండ్రా అన్నాడట. తాగడంలో లైఫ్కి మీనింగ్ లేదు, ఎవడో తాగొద్దు. నవ్వడంలో ఎంత వ్యర్థం ఉందో తాగడంలో కూడా అంతే వ్యర్థం ఉంది. నవ్వులోనూ వెర్రితనం ఉంది, తాగడంలోనూ వెర్రితనం ఉంది. ఇది రెండిట్లో కనిపించిన కామన్ పాయింట్. ఇదంతా వేస్ట్ అన్నాడు ఆయన. థర్డ్ ఫేజ్కి వెళ్ళాడట. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుంది, ద్రాక్ష తోటలు నాటించుకుంటుంది, వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించింది. ఇది ఒక వెరైటీ పేజ్. ఇది ఇక్కడేమంటున్నాడు చూడండి. ఈ స్టేజ్కి వచ్చేసరికి భవంతులు కట్నంలో మజా ఏముందో చూడాలనుకున్నాడు. ఏంటది? భవంతులు, ఇండ్లు, ప్యాలెస్లు కట్టాడట. కట్టన్నాడట. చివర కట్టేసి ఇవన్నీ అమ్మేండ్రా అబ్బాయిలారా అన్నాడట. ఎందుకు? అందులో కూడా సుఖం లేదన్నాడట. నిజమా అండి? మనుషులు అలా కూడా ఉంటారంటే సిటీలకు పోండి, లంకంత కొంపలు కట్టుకుని చివరికి ఈరోజు అవి అమ్మేసి లేదా రెంట్కి ఇచ్చేసి ఈరోజు వీళ్ళు వెళ్ళి నివసించేది ఎక్కడికో తెలుసా?
దూరంగా ఊరుకు దూరంగా పోయి ఒక పొలమో కూరగాయ మొక్కలు ఉన్న స్థలమో చూసుకొని అక్కడ పాకేసుకుని ఆ పాకకు పేరెట్టారు ఫామ్ హౌస్ అని. ఏం హౌస్ అంటే ఫామ్ హౌస్. ప్యాలెస్ ఉంది కదండి అంటే ప్యాలెస్ వద్దు, పాకే ముద్దు, అది ఫామ్ హౌస్ అన్నారట. ఈరోజు ఈ ఏడుపు వస్తాదనే, ఈ ప్రపంచం ఈ భవంతుల్లో సుఖాలు లేవనే, ఈ కట్టుకోవడంలో తృప్తి లేదనే సొలొమోను చూసి అన్నాడట, ఒరే కట్టుకుంటున్నారు, మీ గృహాల్లో మీ జీవితానికి అర్థాలు దొరుకుతుంది అనుకుంటున్నారా? నో. ఎకరాలున్నా దొరకదు, భవంతులున్నా దొరకదు, ప్యాలెస్ ఉన్నా దొరకదు, మీరు ఏదేదో అనుకుంటున్నారు. ఇవన్నీ ఊరికొకటి కట్టినట్టు కట్టేశాడట. ఏదో రాజీవ్ గాంధీ గృహకల్పన కట్టినట్టు కట్టేశాడట. జగన్ గారు సైట్లు ఇచ్చినట్టు కట్టినవి సెంటు భూములు కాదు, ప్యాలెస్లో. ఇవన్నీ కట్టి చివరికి ఆయన అన్నాడట, ఇందులో కూడా ఏమీ లేదు. చాలామంది చూడండి, ఇల్లు కడుతున్నప్పుడు ఈయనొక్కడే తాజ్మహల్ కడుతున్నప్పుడు ఎత్తుంటారండి బిల్డప్. చాలామంది చూశారు మీరు. లైఫ్ అంతా ఇంటి కొరకే పెట్టేసే వాళ్ళు ఉంటారు తెలుసా. జీవితం అంతా ఆ ఇంటి కొరకే దారబోసేవారు ఉంటారు. గుర్తెట్టుకో, నువ్వు ఇంటి కొరకే జీవితాన్ని పెడతావు. ఇల్లు ఉంటుంది, ఒకరోజు నువ్వు ఉండవు. ఎవడా అన్నాడట, ఈ సిమెంట్తో కట్టని దీని పేరు మనగాడు సిమెంట్, దీని ఆయుష్ 100 ఏళ్ళు అన్నారట. ఆయుష్ ఎంతట? 100 ఏళ్ళు. ఆయుష్ 100 ఏళ్ళు, ధర తక్కువ, మన్నిక ఎక్కువ. కట్టండి, మనగాడు సిమెంట్ అన్నారట. ఓకే, దాని ఆయుష్ 100 ఏళ్ళు. కట్టించి నీ ఆయుష్ ఎంత? 60లో 20, 20లో 10, 10కే డక్అవుట్లు అయిపోతుంది ఈరోజు బళ్ళని. అవట్లేదండి. ఓరోజు యవనస్తుల్లో ఉండేవారు, ఈరోజు యవనస్తుల్లో ఉన్నారా? మీరు చూడండి. ఒకప్పుడు యవనస్తులు చక్కగా ఉండేవారు, ఎందుకంటే ఏదో ఒక పని చేసేవారు. ఈరోజు యవనస్తులు చూడండి, కావాలంటే పెళ్లి చూపులు తీసుకెళ్తే ఆడిని అడిగారట, పెళ్లి కొడుకు ఇంకా రాలేదా? అయిపోయింది, మానవ జీవితం గ్రాఫ్ పడిపోయింది. 20 ఏళ్లకే షుగరు, 20 ఏళ్లకే బీపీలు, 20 ఏళ్లకే కళ్ళు కనబడకపోవడం, 20 ఏళ్లకే తిన్నదరగకపోవడం. నేను అడుగుతున్నాను, 60 ఏళ్లకే చెప్పండి, గ్యారంటీ లేని జీవితాలు. నీ జీవితానికే గ్యారంటీ లేనప్పుడు నువ్వు కట్టే భవంతు కొరకు ఎందుకు అంత రిస్క్? అందులో అర్థం ఉందనుకుంటున్నావా? ఉన్న నీడను చూసుకోవడం రాక, కలో మెతుకులో తిని చుట్టూ మంచి సంబంధాలతో బతకడం రాక, భవంతుల కొరకు, స్థలాల కొరకు బంధాలు దూరం చేసుకునే అమాయకులు లేరా? గజం నేల కొరకు, ఒక ఇండ్లు కొరకు అన్నా తమ్ములు కొట్టుకు చచ్చిపోయేవాళ్ళు లేరా? చెప్పండి. తోటి కోడలు లేరా? అత్తా కోడలు లేరా? కేవలం ఇల్లుల కొరకు. ఇల్లు కట్టుకున్న ఇంట్లో ఏదో ఉండిపోదాం అనుకుంటారు. ఏముంటావు? నువ్వు చస్తే నీ వారే నిన్ను వండెవరో. ఇల్లే ఉంటుంది, నువ్వు ఉండవు. గుర్తెట్టుకో, ఇల్లే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి. ఆ మధ్యకాలంలో ఒక న్యూస్ వచ్చింది. బిల్ గేట్స్, ప్రపంచ అధినేత, భారీ భవంతి కట్టి ఆ ఇంట్లో అలా ఆవిడని పెట్టాడట. ఒక దీవి కొన్నాడు, ప్రపంచంలో డబ్బు ఉన్నవాడండి. పెద్ద భవంతి కట్టి ఆ దీవంతా పెద్ద ప్యాలెస్ కట్టాడు. ఎవరికి సార్జీ అని అడిగారు. ఇది ఎవరికేంటి? నా వైఫ్కి అన్నాడు. విషయం ఏంటి చెప్పినా, ఆ రోజు ఆ ఇంట్లోకి వెళ్ళి ఇంత పెద్ద బాగా ఊరంత ఇల్లు కట్టాడండి. ఈ ఊరంత ఇల్లు, అంత ఇల్లు కట్టిన తర్వాత అర్థమైందట, మీనింగ్ ఉన్నది ఇంట్లో కాదు, మీనింగ్ ఉన్నది మా వైఫ్లో కాదు, నా లైఫ్లో నాకు మీనింగ్ దొరకలేదని చాలా లేటుగా అర్థమైంది. ఎవరికి? బిల్ గేట్స్. భారీ భవంతులు కట్టినవాడు అన్నాడట, జీవితానికి అర్థం కట్టడాలలో లేదు. దీని కొరకు కొట్టి చావకండి. ఈ గజం నేల కొరకు, ఈ ఎకరాల కొరకు, ఈ భూముల కొరకు, ఈ స్థలాల కొరకు, ఈ భవంతుల కొరకు కొట్టుకు చావకండి. ఉద్యానవనాల కొరకు కూడా మీరు పిచ్చెక్కిపోకండి. ఇవన్నీ జీవితానికి అర్థాన్ని తీసుకురావు. కొంతమంది మొక్కలు నాటి మొక్కలను చూసి మురిసిపోతుంటారండి. దానికి పేర్లు మళ్ళీ, దానికి ఒక బుజ్జి పేరు, దానికి ఒక బుజ్జి పేరు, దానికి ఒక బుజ్జి పేరు, దానికి ఒక పేరు. మనుషుల్ని ప్రేమించరు కానీ చెప్పండి, మొక్కలను ప్రేమించేవారు తెలుసా? నేను అడుగుతున్నాను, నీకు ఏడిపోతే మొక్క వస్తుందా నీ దగ్గరికి? నీకు నవ్వుతే నీతో నవ్వడానికి మొక్క వస్తుందా నీ దగ్గరికి? మొక్కలను ప్రేమించే వాళ్ళు ఉన్నారు తెలుసా? మొక్కలను చూసి మురిసిపోతారండి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నిజానికి చాలామందికి మొక్కలను పెంచే బాధ్యత ఉండదు, కానీ ఒకరిని చూసి ఒకళ్ళు అదొక ఫ్యాషన్ అయితే ఇది నిజానికి నీ లేదు సరిగాని.
ఇవి నీలేగిపోయినా అది ఫ్యాషన్ ఇవిడికి. మొక్కలను పెంచి అందులో ఏదో వృక్షాలను పెంచేసి మొక్కలను పెంచేసి వనాలు చూసేసి ఈ వనాలు పెంచడంలో మొక్కలను పెంచడంలో ఏదో మీనింగ్ ఉందనుకున్నారట. సొలొమోన్ అన్నాడు, మొక్కలన్నీ పెంచి ప్రపంచంలో లేని మొక్క నా గార్డెన్లో లేకుండా ఉండడానికి వీల్లేదన్నాడట. ఏ మొక్క అయినా, అది ఏదైనా, అది ఫలమైనా మొక్క అయినా, అది వాసన వచ్చే పువ్వు అయినా, ఏదైనా, ఒక్కసారి ప్యాలెస్ నుంచి నేను అలా బయటకు వచ్చానో నాకు అలాగన్ని మొక్కలు కనబడాలి. మొక్కలన్నీ చూసి వాడికి నీరంతా పెట్టన్నాడట. మొక్కల దగ్గరకు వచ్చి మీరు కూడా వ్యర్థమే, మొక్కలు పెంచి అందులో ఏదో ఉందనుకున్న వారికి కూడా ఏమీ లేదన్నాడు. ఈ మధ్య మొక్కలే కాదు కుక్కలను కూడా పెంచట్లేదండి. ఒక ఆవిడ వీడియో వచ్చిందండి, ఆవిడకి ఒక ముద్ద కుక్కకు ఒక ముద్ద, ఆవిడకి ఒక ముద్ద కుక్కకు ఒక ముద్ద, ఇలాంటి పిచ్చోళ్ళందరూ ఇలాంటి పనులు చేసి లేనిపోని వైరస్లు తెచ్చి ఇలా అంటించి ప్రపంచాన్ని చంపుతున్నారు. చంపట్లేదండి. నీకు అంతగా ఉంటే నీకు దానికి ఒక బోని కట్టించుకో, ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకు. అలాంటి కుక్కలు కరిస్తే నువ్వు వెళ్ళి ఇంకొకరిని కరిస్తే ఏమవుతారు చెప్పండి? ర్యాబీస్ వచ్చి చస్తారు. దాని సొంగ నీ నోట్లోకి వెళ్ళి, నీ సొంగ దాని నోట్లోకి వెళ్ళి లేనిపోనివన్నీ ఎక్కితే ఏమవుద్ది? జంతువులు జంతువులే, మనుషులు మనుషులే. వాటి డిఎన్ఏ వేరు, నీ డిఎన్ఏ వేరు, నీ ఆరోగ్య వ్యవస్థ వేరు, దాని వ్యవస్థ వేరు. కలిసి బతికెళ్ళిన కుక్కల మీద మొక్కల మీద ప్రేమలు పెంచుకోవద్దని అంటలేదు. బోర్డర్ దాటి అందులో లైఫ్ని రిస్క్లో పెట్టొద్దు. అది సొలొమోను చెప్తున్నమాట. సొలొమోను అంటున్న మాట. కుక్కల కొరకు మొక్కల కొరకు జీవితం పెంచడం అక్కడే ఉందనుకోకండి. ఆ తోటల్లోనూ ఏమీ లేదు, ఆ వృక్షాల్లోనూ ఏమీ లేదు, ఆ ఉద్యానవనాల్లోనూ ఏమీ లేదు. చివరికి నేను చూసిన ఈ థర్డ్ ఫేజ్లో కూడా మిగిలినది వ్యర్థము, వెర్రితనము. భవంతుల్లో కూడా ఏమీ లేదు. మరి ఇంకేం చేసేవయ్యా అంటే 7వ వచనం, పనివారిని పని కత్తులను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నాకుండరి. ఏమున్నారట ఆయనకి? ఆయన చిటుకేస్తే పరుగు పరుగున వచ్చే మెన్ పవర్ ఉన్నారట. దాసులు, పనికత్తులు. ఆయన చిటికేస్తే ఆయనకున్న పనులు ఎలాంటి చెప్పినా ఆయన నీడలో మనవళ్ళు మనవరాలను కూడా కనేస్తున్నారట. అక్కడే మనం ఎలాంటి చెప్పినా పని మనిషి కడితే పని మనిషికి జీతం సరిగా ఇవ్వం, మనం ఇస్తాం. ఆయన పని మనిషికే కాదు, పని మనిషి మనవళ్ళకి మనవరాళ్ళకి కూడా పాలసీలు ఈయన దగ్గర నుంచి కడతాడు. ఎవరు? సొలొమోను. ఏకంగా ఆయన దగ్గర ఎంతమంది, కొన్ని ఫ్యామిలీస్, కొన్ని లేబర్ ఫ్యామిలీస్ ఆయన దగ్గర బతికేస్తున్నాయి. ఈరోజు గల్ఫ్లో వెళ్తున్నారు తల్లులు చాలామంది. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళ దగ్గర పని చేయడానికి వెళ్తున్నాం మనం. అయిపోయింది జనరేటర్. పర్లేదు, అయిపోయిందండి, త్వరగానే ముగించేద్దాం. 7వ వచనం, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుంది నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి యెరూషలేమునందు. నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను, గొర్రెల మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకో. ఆయన దగ్గర చాలా మంది మనుషులు ఉన్నారట. ఎంతమంది మనుషులు అంటే ఆయన అంటే పనివారు మనవళ్ళు మనవరాళ్ళు కూడా లైన్లో నిలబడతారు. ఆయన ఇచ్చే శాలరీయే చెప్పండి ఒక వ్యవస్థను పోషించినట్టు ఉంటుందట. మన దేశంలో రిలయన్స్ అధినేతలు ఉన్నారు. ముఖేష్ అంబానీ అనుకుంటా. ముఖేష్ అంబానీ తన భార్యకి భవంతిని కట్టాడు. మన దేశంలో డబ్బు ఉన్నవాడు. ఆయన కట్టిన బంగ్లాని అలా ఆవిడకి గిఫ్ట్కి ఇచ్చాడు. ముంబై. ఆ ముంబై దానికి వచ్చే కరెంటు బిల్ ఎంతో తెలుసా? నెలకి 1,00,000 పైనే కరెంటు బిల్ వస్తుందట. 1,00,000. నేను అనుకుంటున్నాను భవంతి కట్టిన రిలయన్స్ అంబానీ ఒక భవంతికే 1,00,000 కరెంటు బిల్ వస్తే ఈయన కట్టింది ఒక భవంతి కదా. ఎవరు? సొలొమోన్. ఆయన కట్టిన భవంతులన్నిటికీ కరెంటు బిల్లు తీస్తే ఒకవేళ ఈ స్టేజ్లో ఈ రోజుల్లో ఆ భవంతులకి ఒక రాష్ట్రం బతికేచ్చట. అది అంతలా నడిపిస్తున్నాడు. ఎవరు? సొలొమోన్. అంత మెయింటైన్ చేస్తున్నాడట. ఆయన అన్నీ చూసన్నాడట. పనివారు, మనుషులు, గొడ్డు, గోద అన్నీ చుట్టూ ఉన్నాయని అనుకున్నాడట. మనుషులున్న జీవితానికి తృప్తి ఏమీ లేదు. చుట్టూ మనుషులున్నా, సపోర్ట్ చేసేవారున్నా,
మన చిటికేస్తే వస్తున్నవారు మన దగ్గర ఉన్నా, దాసులు దాసురాండ్లు ఉన్నా, ఎంతమంది ఉన్నా జీవితానికి అర్థము లేదన్నాడు. మరి ఏముంది జీవితానికి అర్థం అంటే మరలా కిందకి వెళ్తున్నాడు. ఎవరు? సొలొమోన్ గారు రాస్తున్నాడు. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటున్నాయి. పశువుల మందలు. ఈరోజు మనమండి పశువులు మందలొద్దు, మనకు గేదె ఉంటే చాలు, జీవితాన్ని దానికి ఇచ్చేస్తామ్మా. దేనికయ్యా? ఇప్పుడు ఆ గేదె చుట్టే తిరుగుతారు. ఇక ప్రపంచంలో వాళ్ళకొక్కలకి గేదె ఉన్నట్టు, ఇంకెవ్వరికి గేదెలు ఆవులు లేనట్టు జీవితం అంతా ఆ గేదెకి అర్పించేస్తారు. ఇలాంటి గేదెల్ని పశువుల్ని ఎన్నో చూసన్నాడట. పశువుల కొరకు ఎన్ని చేసినా, పశువులు ఎన్నున్నా, మంది మాల్బలం మందలు ఎన్నున్నా అందులో లైఫ్కి మీనింగ్ లేదు. మందలే ఉంటాయి, ఇల్లే ఉంటాయి, భూములే ఉంటాయి, కానీ మనిషి మాత్రం ఇక్కడ శాశ్వతంగా ఉండడు. ఇది కూడా నాకు నచ్చలేదు. నవ్వును చూశాను, నవ్వులో ఏమీ లేదు. మధ్యాన్ని చూశాను, మధ్యములోనూ ఏది లేదు. భవంతులు చూశాను, భవంతుల్లోనూ ఏమీ లేదు. చుట్టూ మనుషులను పెట్టుకుని నేను నడుస్తుంటే చుట్టూ టీములుగా నడిస్తే ఆ మజా ఎలా ఉంటుందో మెయింటైన్ నాయకత్వం కూడా చూశాను, అందులో కూడా ఏమీ లేదు. కొంతమంది ఉంటారండి, నలుగురు వెనకాల తిరిగితే అదో రకమైన, చెప్పండి, అదొక మురిసిపోతారు, అదో రకం అన్నమాట. కొంతమంది చూసారా, వైట్ అండ్ వైట్ వేసేసుకుని అలా సీరియస్గా తిరిగేసి ఆడికి ఈడికొక 4 సారా ప్యాకెట్లు, ఆడికో 4 సారా ప్యాకెట్లు, వీడికొక బ్యాందీ క్యాప్ పడేసి వచ్చిండ్రు అబ్బాయిలు అనగానే అలా ఇలా ఈదులు ఇలా నడుచుకుంటూ వెళ్ళకుండానే అదొక ఏదో లైఫ్ మీనింగ్ అనుకుంటారు. ఏ మీనింగ్? ప్యాకెట్ అయిపోతే వెళ్ళిపోతారు వాళ్ళు, కాయ అయిపోతే వెళ్ళిపోతారు, మళ్ళీ నీ దగ్గర ఇస్తేనే వస్తారు వాళ్ళు. ఏమీ లేదు. ఈ లీడర్షిప్, మెయింటెనెన్స్, ఈ యొక్క ఏదైతే ఎంపరర్ అనుకుంటున్నాడు, ఇవన్నీ ఏమీ లేదట. లైఫ్కి మీనింగ్ ఏమీ దొరకట్లేదు. సూర్యుని కింద ఏం దొరుకుద్దా, ఈ మనుషులు ఏం కావాలనుకుంటున్నారు అవన్నీ చూస్తున్నాను నేను. నవ్వుల జోలికి పోకండి, మద్యం జోలికి పోకండి, భవంతుల కొరకే జీవితం అంతా దారబోకండి. పశువుల మందలు మేపుతూ ఇక ఇదే జీవితం అనుకుని దాని వెనకాలే మీ జీవితాలని అర్పించకండి. లైఫ్కి అర్థం అక్కడ లేదు. అవన్నీ నేను చూసి వచ్చేసాను అంటున్నాడు. మీరు వెళ్ళకండి, అవన్నీ నేను చూసి వచ్చాను. ఇక నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాడు. నా కొరకు ఆ దేశములో దొరుకు సంపత్తు యావత్తుని కూర్చుకొంటిని. నేను గాయకులను గాయకురాండ్లను మనుషులు ఇచ్చించు సంపద సంపాదించుకొని బహుమంది ఉపపత్తులను ఉంచుకొని. ఏం చెప్తున్నాడు చూడండి. బంగారం ఎండ్లో ఏదో ఉందనుకుంటున్నారట చాలామందికి. అదేం రకమో మరి. బంగారం ఉంటే జీవితానికి ఏదో ధైర్యం అనుకుంటారట. బంగారమే ఉంటుంది. బంగారం ఒకరోజు నువ్వు ఉండవు బంగారం అని బైబిల్ చెప్తుంది. నువ్వు ఉండవు. చాలామంది చూడండి, ఒక ఆయన ఉండేవాడండి కాకినాడలో, చనిపోయాడండి. మెడికల్ ఫీల్డ్లో మెడికల్ ఫీల్డ్లో ఉండేవాడు. ఎవరింటికి ఏమిళ్ళినా అనేవాడట ఆయన, మాకు ఏం కొనొద్దండి, అది 500 బహుమానమైనా సరే, మీరు 200 ఇచ్చినా సరే, ఎంత పిసికిడి బంగారమైనా సరే మాకు కొనను తప్ప డబ్బులు ఇవ్వద్దనేవాడట. అలాగే కట్టాడండి బంగారం అంతా, అలాగే దాస్తాడు. ఎకరాలు బిల్డింగ్స్ అన్నీ కట్టాడు. చివరికి ఆ బంగారం కొరకు అల్లుళ్ళు కూతుళ్ళు కొట్టుకు చచ్చిపోయి అనారోగ్యంతో చంపేశారు. ఏమైంది చెప్పండి? ఏముండదు. బంగారంలోను వైరాగ్యంలోను ఏదే ఉందనుకుంటున్నారు. ఈ మధ్య ఒక ఆయన సీరియస్గా టీవీలోకి వచ్చేస్తున్నాడు గుండేసుకుని. ఆయన ఎవరు? ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రతి రూపాయిని నమ్మకంగా మా దగ్గర ఖర్చు చేయండి, మీ నమ్మకాన్ని మేము ఏమొమ్ము చేయవు. నీ గుండె చెబుతుంది మాకు. ఏమని చెప్తుంది? అది సిగ్నల్స్. అవన్నీ తల ఊడిపోతుందంటే, కళ్ళు కనబట్టలేదంటే, ఫుడ్ అరగట్లేదంటే, వయసు ముడతలు పడుతుందంటే, ఇవన్నీ ఏంటి చెప్పండి? నువ్వు అమ్మే బంగారం ఉంటుంది తప్ప అమ్మే నువ్వు ఉండో కొనుక్కునే నేను ఉండని ఆకారమే చెబుతుంది. చెప్పట్లేదండి. ఆయన ఏదో జ్యువెలరీ ఉందట, ఆడికి వెళ్ళి మనం కంగారు అయిపోయి కొనేసుకుంటాం. కొనేసుకో, నువ్వు చచ్చిపోక రోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు చెవిలో ఉంటే లాగేస్తారు తెలుసా? నీ చుట్టూ చైన్ ఏదైనా ఉంటే నీ మనవాళ్లే లాగేస్తారు తెలుసా? అడ్డొచ్చిన ముసలిది ఇంకా చావట్లేదని దానికి ఏదో వడ్డానాల దాచుందని ముసలమ్మల్నే చంపేసే కోడళ్ళు ఉన్నారు తెలుసా? కేవలం బంగారం కొరకు. ఇవి దాచుకోవడం మీ లైఫ్కి రిస్కే తప్ప మీనింగ్ ఏమీ
లేదు. చిన్నగా ఏదన్నా ఉంటే సింపుల్గా. ఎవడు అడిగాడంటే బంగారం అని గుర్తొచ్చింది, నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అని అడిగారు. ఇది మా ఆవిడ ఎట్టింది, ఇది ఎంగేజ్మెంట్ రింగ్, ఇది మ్యారేజ్ రింగ్. అది కూడా లేకపోతే నేను తాళి కట్టనని చెప్పాను. మరి నేను ఐఎమ్ క్రిస్టియన్, ట్రూ క్రిస్టియన్, నేను తాళి కట్టనని చెప్పాను. అందుకు ఇదన్నీ పెట్టుకోవాలిగా, అంతే తప్ప బంగారాల్లో ఏదో ఉంది అనుకోవడానికి ఏమీ లేదు. అవేమి వాటి జోలికి పోవద్దు. మరి ఏం జరుగుతుందంటే ఇంకా చెప్తున్నాడు, ఇంకా ఏదో ఉందనుకున్నాడు. ఆ మెటీరియల్లో కూడా ఏది లేదని తెలిసిన తర్వాత ఆయన అంటున్నాడు, సింగర్స్ని పిలిచాడట. గాయకులు చాలామంది సౌండ్ పిచ్చోళ్ళు ఉంటారండి, పాటల పిచ్చోళ్ళు. ఒకడు ఉంటాడండి ఎఫ్ఎం వింటూనే ఉంటాడు, అర్ధరాత్రి అయినాడు పాటలు వింటూనే ఉంటాడు. అబ్బా ఏమి రాశాడండి పాట, బోస్ ఏమి రాశాడండి, ఆడేమి రాశాడండి, ఈడేమి రాశాడు, ఆడే రాశాడు, నువ్వేమి రాయలేదు కదా, అలా రాశాడండి, ఇలా రాశాడండి, అబ్బా అబ్బా అంటుంటారండి. ఆ పాటలు విన్నప్పుడు ఆ మ్యూజిక్ని, ఆ బీట్ వెనకాల ఎంత, ఆ బీట్ ఎంత బాగుందండి, ఆ వైలిన్ బీట్ ఎంత బాగుందండి. బీట్లే ఉంటే ఒకరోజు నీ బీటు ఆగిపోతాయి. చాలామంది పాటలు పిచ్చోళ్ళు. ఏంటండి మీ 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 హాబీస్ ఏంటని అడిగితే సింగ్ ఏ సాంగ్, లిజనింగ్ మ్యూజిక్ అంటారు. చూసారా, వాళ్ళందరికీ సొలొమోన్ అన్నాడు, మీరేమన్నారు బోడి పాటలు, సంగీతంలో 5th స్కేల్, దాని ఫైనల్ స్కేల్ ఏంటో కూడా వినేసాడట ఆయన. ప్రతి స్కేల్ని విన్నాడట, దాని అంతేంటో చూశాడట, మ్యూజిక్ అంతా వినన్నాడట. గాయకులందరినీ పిలిపించుకుని మనం ఇందుల్లో బాగానండి, బాక్సుల్లోనూ, మెమరీ కార్డుల్లోనూ, యూట్యూబుల్లోనూ, అక్కడ ఇక్కడ ఫోన్లో వింటామేమో. సొలొమోన్ డైరెక్ట్గా విన్నాడట. అందరిని పిలిపి ప్రపంచంలో మెయిన్ సింగర్స్ ఎవరైతే ఉన్నారో, మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఆయన దేశంలో ఎవరైతే పేరు ప్రఖ్యాతులు కాసిన వారు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి, ఏంట్రా అలా చూస్తున్నారు, వాయించండి అన్నాడట. ఎవరు? సొలొమోన్. మొత్తం విన్న తర్వాత అన్నాడట, ఎవడు రాశాడు ఈ పాట అన్నాడట. ఏ సార్ అవార్డు ఎత్తారని, అవార్డు కాదు ఇదంతా చెప్పండి. పాడిన తర్వాత అన్నాడట, వేస్ట్ ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు ఫోన్ చేసి. ఎవరు? పాటలన్నీ విన్న తర్వాత, పాటలన్నీ ఈరోజు పాటలకి ₹1,00,00,000 ఖర్చు చేస్తున్నారు తెలుసు ఇండస్ట్రీలో. పాటకి, ఒక్క పాటకి ఎవరో గొప్పగా చెప్తున్నారు, పేరు వదిలండి. ఒక్క పాటకి మీరు ఎంత ఖర్చు పెట్టారండి అంటే 1,50,00,000 ఖర్చు పెట్టారట ఒక్క పాటకి. 1,80,00,000, 1,50,00,000, 2 కోట్లు మేకింగ్కి, లిజనింగ్కి, ఆ సాంగ్కి మీరు ఎంత పెట్టారంటే ఎంతో పెట్టారట. సొలొమోన్ అన్నాడు, ఈ పాటలన్నీ వినేసి, మరి పాటల్లో కూడా జీవితానికి అర్థం లేదు, ఏమీ లేదు. పాటలు విని 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 ఉంటే చివరికి నీ మిగిలేదు ఒకే పాట. ఆ పాట ఏంటో తెలుసా? తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయావా. ఒకవేళ నువ్వు క్రిస్టియన్ కాకపోతే, బిలీవర్ కాకపోతే నీకు ఒక స్లోగన్ పాట వేస్తారు. ఆ పాట చెప్పిన, పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు, దీనివలన లోకమా శోధింపవలదు, నడండి ముందుకు పోనీయండి అంటారు. ఇవే పాటలు లాస్ట్కి మిగిలేవి. పాటలు తిరిగితే నీకు ఫైనల్ సార్లు ఒకటే సాంగ్. క్రైస్తవులు అయితే ఏ సాంగ్స్ ఉంటాయండి? చిట్ట చివరి సాంగ్ ఏంటి చెప్పండి? పరదేశి. ఇదే సాంగ్ నీకు. బయటోడికైతే పుట్టినవాడు గిట్టక తప్ప, ఇదే స్లోగన్ నీకు. బైబిల్ చెప్తుంది పాటలు అనిపించకపోకండి, అది 1 ఆఫ్ ది పార్ట్ అంతే, అందులో లైఫ్కి మీనింగ్ లేదు. మొత్తం వినే సింగర్స్తో అన్నాడట, ఇంకెప్పుడు నా ముందు పాడకండి అన్నాడట. మనం ఎవరైనా పాడినా మనం అలా అన్నాం అనుకోండి, ఏమంటారు చెప్పండి? టేస్ట్ లేని వేస్ట్ ఫెలో అంటారు. కానీ సొలొమోన్ అంటాడు, నేను వేస్ట్ ఫెలోని కాదు, మీరే వేస్ట్ ఫెలోస్, అసలు మీకు లైఫ్కి మీనింగ్ అంటే ఏంటో మీకు తెలియదు, పండు ఎక్కడి నుంచి అన్నాడట. చివరికి మరొక పని చేయడండో, ఇది చాలా వైరాగ్యం. ఇది ఏం చేశాడో చూడండి. మనుషులు ఇచ్చయించు సంపద సంపాదించుకోండి. మనుషులు ఇచ్చయించే సంపాదనలో ఒక సంపాదన ఉందట. ఆ సంపాదన ఏంటో చెప్పిన, భార్య కాదు, భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారట. ఎవరికి? ఇంకా మీకు అడ్వాన్స్గా అర్థమవుతుంటే కుర్రసరికి లవర్స్ ఉన్నారట. ఎవరికి? సొలొమోన్. ఎంతమంది? బైబిల్ చెప్తుంది మొత్తం లేడీ ఫిగరు 1,000 వాళ్ళ. ఎంత? 1000 మంది లేడీస్ ఆయనకి అలా కాంటాక్ట్లో ఉన్నారట. కాంటాక్ట్లో కాదు, చెప్పండి, ఆయనతో కమిట్ అయ్యి ఒక 10 ఉంది లేటెస్ట్ వర్డింగ్కి, డేటింగ్లో ఉన్నారట. ఎవరికి? డైటింగ్ కాదు, డైటింగ్ అంటే తినది ఎక్కువైపోతే సన్నంగా అవడం, డేటింగ్ అంటే తినది ఎక్కువైపోతే పిచ్చి పనులు చేయడం, అది డేటింగ్. ఈయనతో డేటింగ్ చేస్తున్నారు ఎంతమంది? 1000 మంది.
1000 మంది అంటున్నాడు. నేను ఎలా అంటున్నాను బాధపడకండి, ఏం తప్పుగా కూడా అనుకోకండి. స్త్రీల యొక్క సైకాలజీ ఏంటో సొలొమోనుకు తెలిసినందుకు ఎవడికి తెలియదట. 1000 మంది స్త్రీలను, బహుమంది స్త్రీలను ఆయన చూశాడట. నీకో మాట అడుగుతాను నేను. వాట్సాప్ మెసేజ్ వస్తే నిలబడతలేదు, నీకు ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెడితే నువ్వు ఆగట్లేదు, నీకు ఏదో రిక్వెస్ట్ పెట్టేసిందని. గుర్తెట్టుకో, ఈ ఫేస్బుక్ లాయిలు, సందులో చివర్లో బాయిలు, ఇవన్నీ నువ్వు చూసిన తర్వాత గుర్తుపెట్టుకోరు. అబ్బాయి నీకు మిగిలేది చెప్పండి, అది రాత్రి మా బ్రదర్ ఒకరు అన్నారు, వైఫ్ కాదు లైఫ్లో అర్థమవుతుందట, అదొక నైఫ్ అని. గుర్తెట్టుకో, వైఫులు అనుకుని తిరుగుతారు, నైఫ్లు కోసేస్తారు. గుర్తెట్టుకో, పేకలు. సొలొమోను గుర్తుపెట్టుకోండి, అన్నీ చూసిన తర్వాత లేడీస్ కూర్చొని ఇచ్చిన మాట అని చెప్పనా, శృంగారంలో ఆయనకి తెలిసినంతగా ఎవరికి తెలియదండి. ఎవరికి అసలు ఈరోజు ఉన్నవారు కానీ ఆయనకి తెలిసినంత స్త్రీల సైకాలజీ ఎవరికి తెలియదంట. చాలామంది ఆస్తులు స్త్రీల కొరకు అమ్మేసే వాళ్ళు ఉన్నారు తెలుసా, జీవితాలు స్త్రీ కొరకు దారపోసే వాళ్ళు ఉన్నారు తెలుసా, కట్టడాలు కట్టి తాజ్మహల్ కట్టి జైలుకి వెళ్ళిపోయిన ప్రేమ పిశాసులు ఉన్నారు తెలుసా, పిపాసులు ఉన్నారు తెలుసా. కేవలం నువ్వు ఎందుకు పుట్టావురా, ఎలా అయిపోయేవిట్రా దాసు, దేవదాసు అని అడిగితే పార్వతి కొరకు ఎలా అయిపోయాను అన్నారు తెలుసా. ఎంతమంది ఎలాంటి వారు స్త్రీలందరి కొరకు జీవితాన్ని రిస్క్లో పెట్టిన వాళ్ళు లేరా. ఒక్క స్త్రీ కొరకు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నవారు, స్త్రీ కొరకు జీవితాన్ని పోగొట్టుకున్నవారు, స్త్రీ కొరకు జీవితాన్ని అర్థం లేకుండా చేసుకున్నవారు లేరా చెప్పండి. సొలొమోను అన్నాడట, ఒక స్త్రీ, 2 స్త్రీ, 3 స్త్రీలు కాదు, 1000 మంది స్త్రీలను చూసి అందరితో అన్నాడట, మీ నెంబర్లు డిలీట్ చేస్తున్నా అన్నాడట. రేపు నుంచి నాకు ఫోన్ చేయకుండా బ్లాక్ చేస్తా అన్నాడట. ఎవరు? సొలొమోను. వేస్ట్, మీ వెనకాలంతా తిరిగితే టైం వేస్ట్. పురుషులకైనా అంతే, గుర్తుపెట్టుకోండి, స్త్రీలకైనా అంతే. ఈ అక్రమ సంబంధాల్లో లైఫ్కి మీనింగ్ లేదట. నేను ఒక మాట చెప్పి త్వరగా ముగిస్తాను. ఇక 1000 మందిని అసలు ఎలా మెయింటైన్ చేసి నాకు పెద్ద ప్రశ్న అది. ఒకరుంటేనే పర్స్ ఖాళీ అయిపోతుంది, అలాంటిది 2 ఉంటే ఇంక నీ లైఫ్కి ఇంకా సుఖం లేదు. ఇక కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఏడుస్తుంటారు పాపం బాధలో, మా ఆవిడ ఊరు వెళ్ళింది రియాల, చాలా ఆనందంగా ఉందంటారు. అలాగే ఒకరుంటేనే ఇంత ఆనందంగా, ఇంత రిస్క్ అని బాధపడుతున్నారే. 1000 మందిని చిన్నప్పుడు ఒక పాట ఉంటుందండి, నేను 7వ తరగతి చదువుకునే ఉన్నప్పుడు, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలరా, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే లైఫ్కి మీనింగ్ లేదురా, గర్ల్ ఫ్రెండ్ అంటే బాయ్స్కి బూస్ట్ రా అనేవారు. తర్వాత ఒక రోజు అర్థమవుద్ది, అది బూస్ట్ కాదు, బాంబురా అని. పేలిపోద్ది, గుర్తెట్టుకో. జీవితానికి సొలొమోను అన్నాడు, 1000 మందిని ఎలా మెయింటైన్ చేసేవి అంటే, 1000 మందికి 1000 రోజులు. బాగా వినాలి, 1000 మందికి 1000 రోజులు. ఫస్ట్ డే ఆమె ఇంటికి డిన్నర్కి వెళ్ళాడు అనుకోండి, మళ్ళీ ఆమె దగ్గరికి డిన్నర్కి రావాలి అంటే ఎన్ని రోజులు ఉంటాయి? ఇంకా 999 రోజులు. మరి అప్పటి వరకు ఆవిడ ఏం చేయాలి? ఏం చేయదు, పాట ఆడుతుంది, పాట పాడుకుంటుంది. ఏం పాట తెలుసా? వస్తాడు నా రాజు, ఏదో ఒక రోజు వస్తాడు, అంతే. మరి రాజుగారు ఇంకొకరితో ఏమన్నా కహానీ చేశారు అనుకో, రాజుగారు అయినా చెప్పండి లేపేస్తాడు. ఆయనతో కాంటాక్ట్లోకి వెళ్ళినారు, ఇంకెవరితో కాంటాక్ట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. 1000 మందిని మెయింటైన్ చేసి అందరింటికి డిన్నర్కి వెళ్ళొచ్చు అన్నారట. ఈ డిన్నర్ వేస్ట్, మీరు వేస్ట్, ఈ డేటింగ్ వేస్ట్, ఈ పెళ్ళిళ్ళు వేస్ట్, అన్నీ వేస్ట్. ఇందులో లైఫ్కి మీనింగ్ ఏమీ లేదు, జీవితానికి బీపీ షుగర్ తప్ప ఇందులో ఏమీ లేదన్నాడట. స్త్రీల సంభోగంలో కూడా ఏమీ లేదు. నేను చాలాసార్లు అంటానండి, ముగిస్తాను. ఇక ఇది ఎలా ఉంటుంది చెప్తున్నా యాంగిల్. తలుపులు మూసేసి ఉన్నాయి అనుకోండి, లోపల ఏదో ఉందనుకుంటాం. తలుపులు తీసేశారనుకోండి, గాలి తప్ప ఏమీ లేదని అర్థమవుతుంది. బస్సు ఎక్కని వాడికి బస్సు ఎలా ఉంటుందో అనుకుంటాడు, బస్సు ఎక్కిన తర్వాత అర్థమవుతుంది తలపోటు తప్ప ఏమీ లేదే అని. ఫ్లైట్ ఎక్కని వాడు అనుకుంటాడు, ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉంటుందని, ఎక్కిన తర్వాత వాంతులు విరేచనాలు తప్ప ఏమీ లేదని అర్థమవుతుంది. ఈ స్త్రీల సహవాసం కూడా అంతే, లేనిపోను కూడా అంతే. ఏదో ఉందనుకుంటావు, వెళ్ళిన తర్వాత అర్థమవుద్ది ఏమీ లేదని. ఆ రోజు ఇంకోటి కూడా అర్థమవుద్ది, ఇక వెనక్కి రావడానికి ఆప్షన్ కూడా లేదని. అందుకే సొలొమోను అన్నాడు, వెళ్ళొచ్చి ఒరే అబ్బాయి అటువైపుకి మీరు వెళ్ళకండి, తిరగకండి, టైం అంతా వేస్ట్ చేయకండి, అక్కడ జీవితానికి అర్థాలు
లేవు. తాగడంలో లేదు, నవ్వడంలో లేదు, వనాల నాటడంలో లేదు, భవంతులు కట్టడంలో లేదు, సంగీతంలో లేదు, పనివారి దగ్గర లేదు, భార్యల దగ్గర లేదు, గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర లేదు. మరి ఎక్కడుందయ్యా అంటే రాజులు పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆ ఘనత అభివృద్ధిలో కూడా లేదు. మరి ఎక్కడుందంటే ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. మరి ఏం చూసావు నువ్వు అంటే 11 వచ్చిన అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థముగాను ఒకటి అగుపడును. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేదన్నాడంతే. ఈరోజు ప్రపంచం దేని వెనకాల పరిగెడుతుందో, ప్రపంచం ఏ నవ్వుల వెనకాల పరిగెడుతుందో, ఏ సంపద వెనకాల పరిగెడుతుందో, ఏ స్త్రీల వెనకాల పరిగెడుతుందో, ఏ మద్యం వెనకాల పరిగెడుతుందో, ఇవన్నీ చూసి అన్నాడట టైం వేస్ట్ చేస్తున్నారా, ఏమీ లేదన్నాడట. సూర్యుని కింద జరిగేది ఇందులో ఏదో ఉందని టైం అంతా వేస్ట్ చేయకండి, ఉన్న జీవితమే ఇంత. ఈ సూర్యుని కింద మీరు పరిగెడితే పరుగు అది గోతుకు తప్ప మీ లైఫ్కి మీనింగ్ ఉండదు. మరి అర్థవంతంగా జీవించాలంటే మేమేం చేయాలి? నువ్వెక్కడా లేదన్నో బాగానే ఉంది, మరి ఎక్కడ అర్థం దొరకదన్నో బాగానే ఉంది. నువ్వు జ్ఞానవి గనక చూసి మాకు చెప్పావు బాగానే ఉంది. మా జీవితానికి అర్థం ఎక్కడ దొరుకుద్దంటే ఇదే జ్ఞాని అధ్యాయాలు ముగిస్తూ అన్నాడు, బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, లైఫ్కి మీనింగ్ దొరుకుద్ది అన్నాడు. మనిషికి మీనింగ్ దొరికేది ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటే, పసితనం నుంచి భయభక్తులు ఉండాలట భగవంతుని పట్ల. జీవితానికి అర్థం దొరుకుద్ది, జీవితానికి నిలువెత్తు సాక్ష్యం దొరుకుద్ది. ఆయన చెబుతూ చివరి వచనాలు చెప్తున్నాడు, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే అర్థము, ఇదే విధి. ఎంత బాగా చెప్పాడో చూడండి. అంటే భక్తికి మించిన అర్థం లేదంటే లేదు. నువ్వెంత తెలివైన వాడో తెలుసా? నువ్వు భక్తిలో ఉంటే ఈ 60 ఏళ్ళ జీవితంలో ఉండగానే ఎక్కడి నుండి నువ్వు శాశ్వతమైన పునాదిని అక్కడికి వేసుకుంటున్నావు. నువ్వు జ్ఞానివి. నువ్వు తాగడంలో టైం వేస్ట్ చెయ్యు, తిరగడంలో టైం వేస్ట్ చెయ్యు, తినడంలో టైం వేస్ట్ చెయ్యు, ఎక్కడ మనుషులతో కహాని కొడుతూ టైం వేస్ట్ చేయు. నువ్వేం చేస్తావు? ఇలాంటి ప్రార్థనలో కూర్చుని భక్తిని గడిస్తావు. జ్ఞానివి నువ్వు. సూర్యుని కింద వ్యర్థము కానిది ఏదన్నా ఉంది అంటే ఈ గంట, 2 గంటలు, 3 గంటలు మీరు కూర్చుని వింటున్న ఈ సమయం ఉందే, ఈ మాటలున్నాయే, ఈ ప్రభు కొరకు పడే ప్రయాసం ఉందే, ఇది వ్యర్థము కాదట. సూర్యుని కింద ఏదైనా వ్యర్థమైపోద్ది. అవి శాస్త్రాలైనా, సైన్స్ అయినా, ఏదైనా, భవంతులైనా ఏదన్నా వేస్ట్ అవుద్ది. వేస్ట్ కానిది ఏది ఉందంటే ఈ అర్ధరాత్రి వరకు కూర్చుని వింటున్నారు చూసారా, ఈ సమయము, ఈ మాటలు మీ జీవితంలో వ్యర్థం అవ్వట, మీ జీవితానికి అర్థాన్ని తీసుకొస్తాయి. అందుకే ఆలస్యమైన, కష్టమైన, ఎందుకు మీ చుట్టూ ఉన్న ఈ లేత ప్రాయంలో ఉన్న ఈ యవన బిడ్డలు ఎందుకు ప్రయాసపడుతున్నారు? వారికి అర్థమైంది ఒక సత్యం ఏంటో తెలుసా, ఈ ప్రయాస వ్యర్థము కాదు. సొలొమోను చేతులు ఎత్తేసిన మాట చెప్పినా, అసలు మరణం తర్వాత ఏం జరుగుద్దో తెలియకుండా భూమి మీద అన్నాడు, ఈ భూమి మీద భక్తిగా ఉంటే చాలు అన్నాడు. కానీ బైబిల్ అన్నమాట సొలొమోనుకి మించిన మాట ప్రభు అన్నాడు. ఇదిగో సొలొమోను కన్నా గొప్పవాడు మీతో చెబుతున్న మాట ఏంటి అంటే నా వైపు చూడండి అన్నాడు ఆయన. సొలొమోను కన్నా గొప్పవాడు, సొలొమోనే జ్ఞానంలో తక్కువవాడు నా ముందు, సొలొమోను కన్నా గొప్పవాడినైనా యేసుక్రీస్తు అయిన నేను చెబుతున్నా, నా యొద్దకు రండి, నా సువార్త కాడిని ఎత్తుకోండి, ప్రకటించండి, ఇది జీవితాలకు అర్థాలు దొరుకుతాయి. అందుకే ఆ జ్ఞానాన్ని పులుకు పుచ్చుకున్న, ఆ జ్ఞానాన్ని కొనసాగించిన అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడో చూడండి, చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైనటువంటి. సూర్యుని కింద ఏమి అర్థమైపోతాయంటే ఏవైనా అర్థమైపోతాయి, ఏదైనా సంపద అయినా, బంగారమైనా, ఏవైనా వ్యర్థమైపోతాయి. పేరైనా వ్యర్థమైపోద్ది, నీ పేరు ప్రఖ్యాతులైనా వ్యర్థమైపోతాయి. ఈ భూమి మీద వ్యర్థము కానిది ఏదన్నా ఉంది అంటే ప్రభు కొరకు ప్రయాస పడండి, అది వ్యర్థం కాదు. నీ అకౌంట్స్ అక్కడ జమ అవుద్దట. ఎందుకంటే అర్ధరాత్రి వరకు ఎందుకు ఇది ప్రయాసపడాలి చెప్పండి? ఇది వ్యర్థము కాని ప్రయాస.
ఈ బిడ్డలందరూ యవన బిడ్డలు తలో రూపాయి వేసుకుని ఎందుకు మీ కొరకు ఖర్చు చేయాలి చెప్పండి? ఇది వ్యర్థము కాని ప్రయాస, అర్థం లేని వ్యర్థమైన మాటలు అంటారు. అవసరమా ఈ సభలని? నువ్వు వ్యర్థమైనడు కనుక నీకు అర్థమైనడు పరిగెట్టే పరుగేంటి చెప్పిన, నా ప్రభు కార్యాన్ని అభివృద్ధి చెయ్యాలి, ప్రయాసపడాలి, పరుగులు తీయాలి, మా కష్టాన్ని తీసి మేము పెట్టాలి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, పగలంతా ఉద్యోగం చేసుకుంటున్నాను, రాత్రి వచ్చేసరికి పరిగెడుతున్నాను. ఎందుకు చెప్పిన, ఆ పగలంతా పడిందైనా వ్యర్థమైపోద్దేమో కానీ ఈ రాత్రులు నేను పడుతున్న ఈ ప్రయాస ప్రభు కొరకు వ్యర్థము కాదు. దీని కొరకు అర్థవంతంగా దానినైనా వదిలేయడానికి సిద్ధం తప్ప దీనికి మించిన మీనింగ్ ఇంకెక్కడా లేదు. మన జీవితానికి ప్రభువు నమ్ముకోవడంలో అర్థం ఉంది, ఆయన కొరకు పరిగెట్టడంలో అర్థం ఉంది, ఆయన కొరకు ప్రకటించుకుంటూ తిరగడంలో అర్థం ఉంది. చూడండి యవ్వన బిడ్డలు, తమ్ముడు ఆడి వయసు ఎంతండి, నా వయసు ఎంతండి, మా జీవితాలు ఎంతండి, చిన్న నడిప్రాయంలో ఉన్న వయసులో మేము ఎందుకు పరిగెట్టాలి? ఎందుకంటే బాల్య దినములందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడమే కాదు, ఆయన చిత్తమనే కాడును సిలువను భుజాల మీదకి ఎత్తుకొని పరిగెట్టి చచ్చిపోతే ఒకరోజు లైఫ్కి మీనింగ్ ఉంటుందట. ఎక్కడుంటుంది అంటే ఆ పరలోకమందు. ఈ భూమి మీద ఎన్నున్నా ఓడిపోతాం, కానీ ఓడిపోనది గాలికి పరిగెట్టలేని పరుగు ఏదన్నా ఉంది అంటే గురి యొద్దకు పరిగెట్టే పరుగు, సిలువనెత్తుకుని పరిగెట్టడం. మరో మాట చెప్తున్నా, ఈ సభ అయిన వెంటనే మరలా 700 కిలోమీటర్లు మాకు ప్రయాణం ఉంది, సంగారెడ్డి జిల్లా. రేపు సభ అక్కడ. ఇప్పుడు ప్రయాణం ఎందుకు? చూసేవాడికి తింగరోళ్ళు అనుకుంటారు, కానీ గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన తర్వాత మేధావి ఎవడో తెలుసా? ప్రభు కొరకు ప్రయాసపడు. ఎన్ని పనులున్నా, ఎన్ని జరిగినా ఆదివారం చర్చి మానకండి, మీ సంఘం వదలకండి. యవన బిడ్డలారా, పాడతారా? ఘనముగా పాడండి. వాక్యాలు చదువుతున్నారా? ఘనముగా చదవండి. దైవజనులకు సహాయకులుగా ఉన్నారా? సహాయకులుగా ఉండండి. మీ పెద్దలను గౌరవిస్తున్నారా? ఇంకనూ వారిని సన్మానించండి. ఈ ప్రయాసలు పోవు. నువ్వు 10 రూపాయలు అక్కడ సందా వేసినా పోదు, నువ్వు దేవుని కొరకు ఏం చేసినా పోదు, నువ్వు బరకాల మడతెట్టినా పోదు. బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్, గిన్నెడు చల్లీళ్ళు ఇచ్చినా మర్చిపోనన్నాడు ఆయన. ప్రతీది కౌంట్ చేస్తాడట. దీని కొరకు ప్రయాసపడండి. ఆ ప్రయాసలో ఏ వ్యసనానికి అలవాటు పడకండి. తాగుడా? వద్దు, వదిలేయండి, ఏమీ లేదు అందులో. తిరుగుల్లా? అందులో ఏమీ లేదు, వదిలేయండి. నవ్వులాట, అపహాసం, వదిలేయండి, ఏమీ లేదు. మరి ఏముందయ్య అంటే, ఇది ఇలా నిండుగా వాక్యాన్ని వినండి, మనసారా స్వీకరించండి, బతకడానికి ప్రయత్నం చేయండి, ఒకరోజు నిలబడండి, ప్రభు కొరకు అంకితంగా అయిపోండి. మీది గాలి ప్రయాస కాదు, గురు యొద్దకే పరిగెడుతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చివరి వచనం. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, నేను భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబర్చుకొనుచున్నాను. ఏమంటాడో చూడండి సొలొమోను గారు. నేను పడే ప్రయాస గాలికి ప్రయాస కాదు. ఆయన పౌలు గారు ఏమంటున్నారో చూడండి. నేను గాలిని కొట్టినట్టు నేను పోట్లాట. ఏం చేశాడు చెప్పిన పెద్ద మనిషి? ఆయనకున్న పేరును ప్రభు కొరకు పెంటగా మార్చేసుకున్నాడు. ఆయన బంగారాన్ని, అధికారాన్ని, ఆస్తులు అన్నిటినీ ఆయన ప్రభు కొరకు వదిలేసుకున్నాడట. అందరూ అన్నారట, పౌలు నీకు పిచ్చ అన్నారట. పౌలు అన్నాడు, అది పిచ్చి కాదు, జీవితంలో దేవుడు నేర్పించే ఆయన చిత్తం అన్నాడు. పరిగెట్టాడు ఆయన. ఎంతగా అంటే అందరూ అనుకున్నారట, కనబడని పరలోకం, కనబడని దేవుడు, కనబడని రాజ్యం కొరకు పరిగెడుతున్నాడు, వీడికి ఏమైనా పిచ్చా అనుకున్నారట. పౌలు అంటాడు, ఎస్, నాకు ఈ లోకం కాదు, ఆ లోకంలో ఉండాలని పిచ్చి, అందుకే పరిగెడుతున్నాను. మరో మాట అన్నాడు, ఒకవేళ అక్కడికి వెళ్ళే ముందు ఏమన్నా టార్గెట్ కానీ మిస్ అయిపోతానేమో అనుకుని ప్రతిరోజు తన శరీరాన్ని నలిపేస్తున్నాడట. జాగరాలతోనూ, ఉపవాసాలతోనూ, ప్రయాసతోనూ, దెబ్బలతోనూ, పిడుగుద్దులతోనూ, ఆపదల్లోనూ, పొడవబడంలోనూ, ప్రతి విషయంలో ఆయన శరీరాన్ని నలిపేశాడు. ఎందుకు చెప్పినా, ఏమాత్రం దీనికి సుఖం దొరికినా చెప్పండి అదే కావాలంటది. అందుకే నా అర్థం తెలిసిపోయింది, ప్రభు కొరకు నేను పరిగెడతా. పరిగెట్టాడు, పరిగెట్టించాడు, అనేక మందిని నిలబడ్డాడు, అనేక మందిని నిలబట్టించాడు. సొలొమోను కన్నా జ్ఞానులు ఎవరో చెప్పినా, క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుని వెంబడించేవారు. సొలొమోనుకైనా కొన్ని విషయాలు తెలియలేదేమో కానీ యేసు ప్రభువుని వెంబడించిన వారికి ప్రతి విషయం తెలుసు. మరణం తర్వాత ఏమో జరుగుద్దు అన్నాడు సొలొమోను.
క్రొత్త నిబంధన క్రైస్తవులు అన్నాడు మరణం తర్వాత ప్రభు చెంతను ఉంటామని క్రొత్త నిబంధన చెప్తుంది. మనుషులకి అర్థం దొరకలేదన్నాడు సొలొమోను. ముగించే ముందు ఒక పొడి మాట అని ముగించేశాడు. కానీ క్రొత్త నిబంధన క్రైస్తవులు అన్నాడు నిజమైన అర్థం ప్రభువునందు పడే ప్రయాస. పడండి, ఎన్ని మీటింగ్ చేస్తారో, ఎంతమంది సేవకులను తీసుకొస్తారో తీసుకొచ్చి మాట్లాడించండి. చర్చిని ఏ విధముగా మీరు ఆత్మీయ కొలమానంలో పరిగెట్టాలో పరిగెట్టండి. ఇందాక తమ్ముడు చెప్పాడు, ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఇచ్చిన వరాన్ని నిర్లక్ష్యం చేయకండి, అర్థవంతంగా మార్చండి. 12 మంది ప్రపంచాన్ని కూర్చోబెట్టారు. ఎంతమంది ఉన్నారు మీ ఊర్లో? తాగుబోతోల్ని, తిరుగుబోతోల్ని, పనికి మాలని, ఖాళీగా ఉన్న వారిని మార్చాల్సిన బాధ్యత మీదే. మీరు ప్రపంచాన్ని మార్చొద్దు, మీ ఊరిని, మీ ఇంట్లో ఉన్నవారిని, మీ ఇరుగు పొరుగు వారిని మార్చండి. ఇది లైఫ్ మీనింగ్ఫుల్ అధ్యాయం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన మాటలు మాట్లాడారు తండ్రి. మేము అనుకున్న ఒకటి, చెప్పినవి మరొకటి తండ్రి. ఏదైనా ఇది మీ చిత్తం తండ్రి. విలువైన మాటలతో ఆదరించారు. ఎంత కాలం తండ్రి, ఎంత సమయం వెచ్చించారంటే నిజంగా వ్యర్థం కాని సమయం తండ్రి. ఇంత కష్టపడ్డారు, భోజనాల దగ్గర నుంచి తండ్రి వాక్యాన్ని వినిపించేంత వరకు తండ్రి. ప్రతి విషయంలో తండ్రి మీ బిడ్డలు కష్టపడ్డారు. వ్యర్థం కాని ప్రయాస. వారి కుటుంబాలను దీవించండి, బలపరచండి తండ్రి. వచ్చిన వారందరి జీవితాల్లో తండ్రి మీ బలమైన కార్యాలు జరిగించండి. ప్రభువునందున్న అర్థం ఇంకెక్కడా లేదని తండ్రి ప్రతి వ్యసనాన్ని వదిలేస్తండ్రి. దేని మీద మోజులు పెంచుకోకుండా తండ్రి ఉన్నతంగా తండ్రి సిలువ కొరకు మేము ప్రయాసపడాలని నేర్పించండి. మేము దేని వెనకాల పరిగెట్టిన తండ్రి, అది పేరైనా, బంగారమైన, భవంతులైనా తండ్రి, మనుషులైనా ఒకరోజు ఇక్కడ ఆగిపోతాయి తండ్రి. వాటిని చూసే కోణాలు తీసేయండి. నిత్యత్వ ముద్రలు మా కనుగుడ్డల మీద ముద్రించేయండి తండ్రి. తండ్రి మీ కుమారుని ద్వారా ఈ లోకాన్ని చూడటం మాకు నేర్పించండి. మేము తిరిగి వెలుచుండగా తండ్రి మార్గ మధ్యలో మీ తోడును అనుగ్రహించండి. అక్కడ కూడా తండ్రి 1000 మంది ప్రజలకు మీ వాక్యాన్ని వివరించి చెప్పడానికి మాతో, మా అందరితో మీరు ఉంటారని కోరుతూ సభలను, నిర్వాహకులను, స్థానిక దైవజనులను, పెద్దలను, యవన బిడ్డలను వచ్చిన వారందరినీ మీ చేతుల్లో పెడుతూ వారిని కావలి కాస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.